अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजैर्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कितने सुंदर हो आप। आपका मुख गोविंद देव जी के समान, आपकी छाती गोपीनाथ जी के समान, आपके चरण मदन मोहन जी के समान। माता पिता योदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्। आद्यस्य नः कुलपतेः स्वगुणाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महादाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नाथं पङ्कजनेत्ररामयमुनावास्तव्यमालाधर योगीन्द्रं गुरुकेशचन्द्रजलधिं गोविन्दपुराधिपम् भट्टार्यं निगमान्तयोगिजगदाचार्यौ सकृष्णद्वयौ वन्दे माधव पद्मनाभसुमनः कुलेशदेवाधिपान्। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागमृगासारपूरितं भुवनत्रयं वेदान्तवेद्यामृतवारिरासेः वेदार्थसारामृतपूरमग्र्यम् आदाय वर्षं तमहं प्रपद्ये कारुण्यपूर्णं गरिवैरिदासम्। कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। कृष्णपादपादाब्जे नमामि शिरसा सदा यत्प्रसादप्रभावेन सर्वसिद्धिरभून्मम। योगाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्दष्टजीवजीवातवे नमः। कृत्यर्थसारजनकं स्मृतिबालमित्रं पद्मोल्लसद्भगवदन्त्रिपुराणबन्धुं ज्ञानाधिराजमुखयप्रदराजपुत्रम् अस्मद्गुरुं परमकारुणिकं नमामि। द्राविडाम्नाय हृदयं गुरुपर्वक्रमागतं रम्यजामातृदेवेन दर्शितं कृष्णसूनुना सुन्दरजामातृमुने प्रपद्ये चरणाम्बुजम् संसारार्णवसम्मग्नजन्तु संसारबोधकम्। नमोऽस्तु देवराजाय चतुर्ग्रामनिवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने। नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने। श्रीशैलेश नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने लब्धपरमप्राप्य कैङ्कर्यशालिने। श्रीशैलेश दयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्। ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసేటప్పుడు కొంచెం రమ్యజా మాతరం మునిం అనకుండా రమ్య జామాతరం మునిం. జామాత అంటే అల్లుడు అని అర్థం. రమ్య అందమైన అల్లుడు. కావేరీ నదికి అందమైన అల్లుడు రంగనాథ్. అందుచేత ఆయన భక్తులకు కానీ అక్కడ ఉండేవాళ్ళందరూ అழகிய మణవాళం, రమ్యజామాత, సౌమ్యజామాత ఇవన్నీ ఒకటే అర్థం కదా. ప్రహ్లాదపురంలో మన ఇంటికి సౌమ్య కుట్టి
అని పేరు పెట్టామంటే రామానుజ మనవాడ మామునుల ఎందుండే ప్రీతి విశేషంతో సౌమ్యజామాత అని వారికి విరుణం, నామైక దేశ గ్రహణం సౌమ్య అనేదాన్ని తీసుకు. అలా రమ్య జామాత, రమ్య జామాత అలా పలకాలి. అంటే కొన్ని శబ్దాలు మన అలా పలికిస్తాయి. రమ్యజా మాతరం మునిం అలా అనుకుంటా రమ్య జామాతరం మునిం అని అన. భక్తామృతం విశ్వజనానుమోదన సర్వానుసంధానం చేసి శ్రీమతే రమ్యజామాతృమునయే విదధే నమః యత్స్మృతిః సర్వసిద్ధీనాం అంతరాయ నివారిణి. பெரியஜியர் திருவடிகளே சரணம். పెరియజియర్ తిరువడిగళే శరణం. భాగవతోత్తములారా, మనం శ్రీ వెంకట్ చూడు శ్రీ నంబిళ్ళై వారు నమ్మాళ్ళవార్లు మనకు అనుగ్రహించిన సిద్ధాంతం మనకు అనుగ్రహించిన పెరుమాళ యొక్క వైభవం, వారు దర్శించినటువంటి సిద్ధాంతం ఏమో దానిని తెలుపడానికి ముందుగా ఇతర దర్శనములను గురించి తెలిపి తరువాత మన దర్శనాన్ని గురించి అనుగ్రహిస్తున్నారు. అందులో మాయావాది అన్న. మాయావాది అంటే మాయ అనే ఒక దానిని ప్రధానంగా అంగీకరించి దానిని బట్టియే ఈ లోకం అంతా మనకు కనబడుతున్నది. నిజానికి జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు అనుకుంటున్నామే మనం, ఈ జీవుడు బ్రహ్మయే, వేరొకడు కాడు. తనను బ్రహ్మాని తెలుసుకొనుటే ముక్తి. ఇంత గొప్ప భాష్యాన్ని బ్రహ్మసూత్రములకు శంకరులు రాసిన 4వ అధ్యాయంలో ఈ జీవుడు పొందే ముక్తి ఎలా ఉంటుంది అనే దానిని వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రములలో వివరించాడు. వివరించినప్పుడు ఎలా ఒక్కొక్క లోకాన్ని దాటి శ్రీ వైకుంఠ లోకానికి వెళతాడో అక్కడ పరమం సామ్యముపైతి, పరమాత్మతో పరమ సామ్యాపత్తిని పొందుతాడో సమాన దేశం, సమాన గుణములు, సమాన రూపం, సమానమైన అనుభవం, ఇవన్నీ ఎలా పొందుతాడో వర్ణించి చెప్పాడు వ్యాస భగవానుడు సూత్రములు. ఆ సూత్రములకు భాష్యము రాశారు. కానీ శంకరుడు వారి సంప్రదాయంలో వైకుంఠము లేదు, అక్కడ పరమాత్మ జీవుడు అని భేదంగా అనుభవించడం లేదు. ఆత్మ తనను తాను బ్రహ్మ అని తెలుసుకొనుట, తన యొక్క స్వరూపమును తాను అనుభవించుతూ ఆనందముగా నుండుట. మరి ఇదేమిటండి వ్యాస భగవానుడు చెప్పింది? ఇదంతా ఏమిటి? ఇదంతా అవరముక్తి. చివరికి ఒకటి వారేసారు, ఇదంతా అవరముక్తి.
సగుణోపాసకులైనటువంటి వాళ్ళు పొందే ముక్తి. ఆ గుణముల ఉపాసనాది అంతా కూడా చెప్పాడు ఆయన. మొదటి అధ్యాయంలో బ్రహ్మస్వరూపాన్ని వివరించి, రెండవ అధ్యాయములో ఆ స్వరూపం అదే అని నిర్ధారించడానికి విరుద్ధంగా ఉండే అభిప్రాయములను కలిగిన వారు ఎవరెవరైతే ఉంటారో వారిని ఖండించి, మూడవ అధ్యాయంలో ఉపాయమును తెలిపి, నాలుగవ అధ్యాయంలో ఫలాధ్యాయము, నాలుగవ అధ్యాయానికి పేరు, మూడవ అధ్యాయానికి సాధనాధ్యాయము, రెండుకి అవిరోధాధ్యాయము, మొదటి అధ్యాయమునకు సమన్వయాధ్యాయము అని పేర్లు పెట్టారు కదా. అందులో ప్రధానంగా తెలిపిన విషయాన్ని పురస్కరించుకొని, మరి ఇంత శాస్త్రం వ్యాస భగవానుడు రాసింది గుణములతో కూడిన పరమాత్మను ఉపాసన చేసిన వాడు పొందేది సగుణముక్తి, సగుణోపాసకుడు పొందే ముక్తి. ఈ వైకుంఠం ఇవి ఏముండవు. జీవుడు తనను తాను చూసుకుంటూ ఉండడమే అదే ముక్తి అంటే. కైవల్యం అన్నారు కదా, అదే ముక్తి అంటే. ఆత్మ తనను తాను పొందుట, తన స్వరూపమును తాను తెలుసుకొనుట అన్నమాట. ఇది వారి సిద్ధాంతం. దీనికి అంతటికీ ఇంత జగత్తు మనకు కనిపించడానికి ఏదో ఒక మాయ అనే దానిని ప్రధానంగా అంగీకరించి, మాయ ద్వారా ఇవన్నీ కనబడుతున్నాయి. మాయ నశిస్తే ఇవన్నీ అని దానిలో ఒక దానిని కల్పించి దానికి ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు గనక వారిని మాయావాదులు అన్నారు. యూయంశ్చ బౌద్ధాశ్చ సమాన సంసదః అంటారు. నాయన మీరు బౌద్ధులు ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళు అని. బౌద్ధ మతానికి దగ్గరగా, బౌద్ధాన్ని ఖండించడం కోసమే ఆరంభమైన దానికి దగ్గరగా వచ్చేసింది. సరే, మాయావాది అని ఆయన మతాన్ని గురించి ఈళ్ళులో భగవద్ విషయంలో మనకు అనుగ్రహించిన విషయాన్ని చెప్పుకున్నాం కదా. దానిని కొంచెం విశదంగా మనకి బోధపడడం కోసమని మనవాళ మామునులు 5 వ్యాఖ్యానములను చెప్పుకున్నాం కదా మనం. మనవాళ మామునులు ఈ ఈడుకు ప్రమాణ తిరట్టును అనుగ్రహించిన వారు మనవాళ మాములు. వారు ఆయా విషయములను గురించి విషగలితంగా మనకి తెలియడం కోసమని పెద్దలు అనుగ్రహించిన గ్రంథములు ఉన్న చోట ఆ గ్రంథములను ఒకవేళ భాసురములు చెప్పిన వాటి వ్యాఖ్యానములు ఎక్కడెక్కడ పెద్దలు ఎవరెవరు అనుగ్రహించారో వాటన్నిటితోటి చేర్చి, లేని చోట తమ వివరణంతో ప్రమాణ తిరట్టును సంగ్రహించినటువంటి వారు మనవాళ మామ. కనుకనే తిరువాయుమడిని కాపాడినటువంటి వారు. ఎలా అయితే వ్యాఖ్యాతలు తిరువాయుమొழியை కాత్త గుణవాళర్ అంటారు మనవాళ మామూలు. తిరువాయుమడిని కాపాడినటువంటి వారు దాని అర్థ నిర్ధారణం చేయడం ద్వారా మన ఇష్టం వచ్చినట్లుగా మనం భావించకుండా సరి అయిన క్రమంలో భావించాలి. అలా కొన్ని గహనములైనటువంటి విషయములను దానికి సంబంధించినటువంటి మూల గ్రంథముల నుంచి తీసుకుని వారు ఏమని వివరించారో విశదీకరించారు ప్రమాణ తిరట్టులు. ఆ ప్రమాణ తిరట్టులో ఇవి పెద్ద కోశములలో పరిపూర్ణంగా ఉన్నాయి. అంటే 5 వ్యాఖ్యానములతో కూడిన కోశములు పూర్వం ఒకప్పటి.
ఆ తేదీతో సహా వేసాము మనం మొదటి పేజీతో వేసినప్పుడు. ఉమ్. 1871 అందుకోసం అసలు ఆ కోశములను 1871లో 5 వ్యాఖ్యానములు, 2 అరుంబదములు, మనవాళ మామునుల ప్రమాణ తిరట్టుతో పాటుగా అనుగ్రహించారు. అటు తర్వాతి కాలంలో మళ్ళా అంత విశదంగా కాకపోయినా మళ్ళా తెలుగులోనే ఆరాయిరప్పడి, పన్నీరాయిరప్పడి, ఈడు 2 అరుంబదములలో కొంతవరకు ఈ ప్రమాణ తిరట్టు అది పరిపూర్ణంగా ఇవ్వాలి. ఏదో ఒక చివరిని కొంతవరకు ఇస్తే అంతే. అలా మళ్ళా ప్రింట్ చేశారు. ఆ కోశాలు కూడా ఎప్పుడు 1871 అంటే ఆ కోశం మేము ప్రహ్లాదపురంలో కాలక్షేపం చెప్పుకున్నప్పుడు భగవద్ విషయం పుస్తకం పైన అద్దం పెట్టుకుని చెప్పుకునేవాడు. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే కాగితాలు ఎగిరిపోతాయి, పొట్టు అయిపోతాయి. కనుక ఒక అద్దం పెట్టుకుని కాలక్షేపం చెప్పుకునేవాడు. అట్లాంటిది శ్రీ 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 రంగరామానుజ జీయర్ స్వామి వారు పరమహంస పరివ్రాజకులు వారు మడి కోశములను 1871లోని కోశములను మరల ముద్రించి ఈ లోకానికి అందించారు మహానుభావులు. అది ఒక కోశంతో స్కాన్ చేసి వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పేజీలు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, తిరిగిపోతూ ఉంటాయి. అంటే మనం కూడా ఒక సెట్ వారికి సమర్పిస్తే అలా ఇంకో సెట్ ఏదో తీసుకుని 3 సెట్లు దగ్గర పెట్టుకుంటే ఒక కోశం తయారైంది వారికి. అవి కోశాలు అయిపోయాయి. మేము కాలక్షేపం చెప్పే సమయానికి అవి అయిపోయాయి. తర్వాత మళ్ళా మేము భగవద్ విషయ కాలక్షేపం 2వసారి మళ్ళీ 3వసారి మళ్ళీ ప్రారంభించినప్పుడు ఆశ్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ కోశములను ముద్రింపించడం జరిగింది. అపురూపంగా మరి ఆ కాగితములు ముట్టుకుంటే తిరిగిపోతాయండి, ఎగిరిపోతాయి, చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి, ఫ్యాన్ వేసుకోవడానికి లేదు. అలా ఉండేది దశ. మరి వాళ్ళు ఇప్పట్లా కాదుగా ప్రింటింగ్ అంటే. ఇప్పుడు ఇంకా సౌకర్యం అయిపోయింది, ఏఐలు అవి వచ్చేసి. పూర్వకాలంలో చిన్న చిన్న అక్షరములు అవన్నీ ప్రింట్ చేయాలంటే అసలు ఆ ప్రింటర్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళందరూ. అలా వాళ్ళు చేస్తే వచ్చాయండి. అప్పుడు ఆ కాలంలో ఈ కోశములు మన వాళ్ళు ఎవరో అడుగుతున్నట్టే 2000కి 24 పుస్తకాలు వచ్చేస్తాయా అని వాళ్ళు అడిగారు. అప్పట్లో ఈ కోశాలు ముద్రించడానికి 200 కొనుక్కోవడానికి. ఈ పుస్తకం కొనాలంటే 200, మొత్తం 10 బదులు కొనాలని. మా తాతగారు ఆ కోశములు తెప్పించారు అప్పు చేసి. ఎవరి దగ్గర 200 అప్పు చేశారు. వడ్డీలు 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 అన్నీ కలిపి 2000 అయింది. పెద్ద మనుషులు ఆ ఊళ్ళో అందరూ వీరి దగ్గరికి వచ్చేవారు ధర్మ సందేహాలకి, పండితులు పామరులు అందరూ. అలాంటి సమయంలో పాపం వాడొచ్చి తడబడుతూ, ఏమండి బాబు 2000 అయిందంటే కొట్టేసుకోమంటారా, ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా అంటే, వాళ్ళకి ఏదో పొలం ఉంటే ఆ పొలం అమ్మేసి ఆ 2000 అప్పు తీర్చారండి. ఒకకాలం అలా ఉండేది. మరి అంటే డబ్బులకి లెక్క లేకుండా ఉంది. అప్పుడు అలా ఉండేది కాదుగా, మాట పోకూడదుగా, అందుకోసం. అందుచేత ఆ కోశాలు అంత కనుకనే నాకు ఇవ్వలేదు మా స్వామివారు కాలక్షేపం చెప్పినప్పుడు కోశాలు. వారే పట్టుకునేవారు ఆ కోశాలు. అలా ఇప్పటికీ కొత్తగా ఉంటాయి కోశాలు, అసలు ఎక్కడా నలగవు. చాలా అపురూపంగా చూసుకునేవారు. మాకిస్తేనా ఈ బయటికి గుండా పిండి అయిపోను. కనుక ఆ కోశాలు అలా ఉన్నాయి. నేనేదో మా మేనమామ గారి కోశాలు ఉంటాయి. ఆవిడేదో దయదలిచి గొప్పమ్మ పెద్దత్తయ్య గారు, ఆవిడ ఆ కోశాలు ఇస్తే ఆవిడ ఇవ్వలేదు, చూడమని గారు ఆవిడ దెబ్బలాడి ఆ కోశాలు ఇస్తే ఆ కోశాల మీద నేను చదువు. ఇలా సాగేదండి. చాలా కష్టం ఈ గ్రంథాలు. పెద్దవాళ్ళు బాగా ఎంత కష్టపడ్డారు. ఇవాళ మనం సుఖపడుతున్నాం.
హాయిగా కూర్చుని చదివేసుకున్నాడు. పూర్వకాలం ఈ జూములు ఎక్కడ ఉన్నాయండి? ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపసత్తి చేసి రామానుజుల వారికే తప్పలేదు, వారు వెంటనే చెప్పేస్తారేంటి? ఆ పాటలు ఏమైనా కావలిస్తే నేను లేనప్పుడు మా మధుసూదన్ అడగండి చెప్తారు. ఎంత ఇబ్బంది పెడతామో ఆ విషయం చెప్పడానికి, ఎంత ఇబ్బంది పెడతాం. ఏదో ఇప్పుడు జూమ్ అనేది ఒకటి రాబట్టి హాయిగా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుని చక్కగా వింటున్నారు. అలా కష్టపడి ఆ గ్రంథాలని రాశారు. మరి మనవాళ మామునుడు అంత ప్రమాణ తిరట్టుని అలా సాధించారంటే వారు 80 ఏళ్ల కాలం ఇదివర పునరవతార భూతులు కదా. 200 ఏళ్ళు ఆదిశేషుడి లోకంలో ఉంటానంటే 120 సంవత్సరములు భగవద్ రామానుజులుగా వేంచేసి ఉండి శ్రీయప్పది విశ్లేషణ వారికి దుస్సాహం అవడం చేత విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ అన్నమాట ప్రకారం 200 సంవత్సరాలు ఉంటానని ప్రతిజ్ఞ చేసి వచ్చారు గనక 120 ఏళ్ళు వారిది జీవితకాలం. మిగతా 80 సంవత్సరములు మనవాళ మామనులుగా అవతరించి మన కోసమని ద్రావిడ వేదాంతాన్ని భగవద్ రామానుజులకు ఇతర మత నిరసన పూర్వక స్వమత స్థాపకులు కదా, దానితోటే వారి కాలం అంతా సరిపోయింది. అయినా వారు అనుగ్రహించినటువంటి విషయములు ఉన్నాయి, కానీ వారు ఒక గ్రంథాన్ని ప్రత్యేకంగా తమిళంలో అనుగ్రహించే అవకాశం లేకపోయింది. ఆ లోటు తీర్చడానికి అన్నట్లుగా మనవాళ మామనులు కేవలం ఈ మారు ద్రావిడ గ్రంథముల మీదనే దృష్టి ఉంచి వారికి వారి ఆచార్యుల ఆజ్ఞ సంస్కృత వేదాంతத்தில் அழகால் கண் வையாதே எம்பெருமானாருக்கு உகப்பாக ஓருரு பாஷ்யத்தை கேட்டருளி సంప్రదాయத்தை ప్రవర్తిప్పిక్క వేణం. ఇది తిరువాయిమడి పిళ్ళై అంటే మనవాళ్ళ మామనుల ఆచార్యులు వారి దగ్గర తీసుకున్న మాట. నాయన, చదువుకున్న వాళ్ళందరూ సంస్కృత వేదాంతం వాటి ప్రవర్తనలోనే ఉంటే ఈ ద్రావిడ వేదాంతం సంగతి లోకానికి ఎలా తెలుస్తుంది? కనుక మీరు సంస్కృత వేదాంతంలో అనేక మార్లు దృష్టి పెట్టకుండగా భగవద్ రామానుజులు తాము అవతారము చాలించే సమయంలో తరించడానికి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు శ్రీభాష్యం ద్రవిడాగమ ప్రవచనం అన్నారు. కనుక వారి ఆజ్ఞానుసారం ఒక్కమారు శ్రీభాష్యాన్ని సేవించి ద్రావిడ వేదాంతాన్ని మీరు ప్రవర్తింపజేయండి అని ఆచార్యుల ఆజ్ఞ. కనుకనే మనవాళ్ళ మామూలుడు శ్రీపెరంబూదూర్ వేంచేసి భగవద్ రామానుజుల దగ్గర అనుమతి తీసుకుని కిడాంబి నాయన అనే ఆచార్యుల వద్ద శ్రీభాష్యమును సేవించి తరువాత మళ్ళా ద్రావిడ వేదాంతాన్నే ప్రవర్తింపజేయడం ప్రారంభించారు. ఒకవేళ అవసరం ఏర్పడినా వారి శిష్యులు ఉన్నారు, విద్వాంసులు, వాళ్ళకి ఆ నియమం లేదుగా, వాళ్ళకి ఆచార్యాజ్ఞ లేదుగా. ప్రజవాది భయంకరం అన్నాను. అంజిపరంజి వారిని పిలిపించి వారు వేదాంత దేశకుల దగ్గర అధ్యయనం చేసిన మహావిద్వాంసు వారిని శ్రీరంగం పిలిపించి, ఇగో ఎవరో వేడలపై అనేవాడు ఎవడో వచ్చాడండి, భుజాలు చర్చి నాతో వాదించడానికి రండి అంటున్నాడు, కొంచెం ఆ సంగతి మీరు చూడండి అంటే వారు ఆ వేడలబ్బాయి అనేవాడు ఒకప్పుడు వీరి దగ్గర చదువుకున్నవాడే, తర్వాత బుద్ధిభ్రంశం ఇలా తయారయ్యారు. ఆయన చూడగానే వాడు పారిపోయాడు. ఒరే నువ్వురా అని వారు అనేటప్పటికీ వాడు పారిపోయాడు. వారు వచ్చి మళ్ళా మనవాళ్ళ మామనుడనే ఆశ్రయించారు. అష్టదిగ్గజములలో ఒకరు ప్రతివాది భయంకరం అన్నానండి. ఇప్పుడు చమత్కారంగా మనవాళ్ళ మామనులు మీరు ప్రతివాది భయంకరులు కదా, ఊరికే ఏం సేవించరు. వారిలో ఉండే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. విద్వాంసుడి యొక్క శ్రమ ఏమిటో విద్వాంసుడికే తెలుస్తుందండి. నేను చదువుకున్నారా మాట తీరుని బట్టి, శబ్ద ప్రయోగాన్ని బట్టి కానీ, అర్థ గాంభీర్యాన్ని బట్టి కానీ,
వారి యొక్క పాండిత్యం ఏమి అనేది తెలపాలంటే ఎదురోడు కూడా పండితుడు ఏంటనేగా తెలిసేది. పండితుడు కాకపోతే తెలియకూడదండి అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పేసి శ్లోకం పుస్తకాలుగా నహి వంధ్యా విజానాతి గురువీ ప్రసవ వేదన. కాన్పు సమయంలో పడే బాధ, స్త్రీ పడే బాధ బొడ్రాలకి ఏం తెలుస్తుందండి? పిల్లలు కన్నా వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధపడుతుందో ఆవిడ. అలాగే విద్వాంసుడి యొక్క సంగతి ఏమిటో విద్వాంసుడికే తెలియాలి. వాడు పరిశ్రమ ఏమిటి, ఎన్ని శాస్త్రాలు ఆయన చెబితే అలా చెప్పగలుగుతాడు అనేది యువతల వాడు కూడా చదువుకుని ఉంటే అర్థం అవుతుంది కదా. మనవాళ్ళ మామూలు ద్రావిడ వేదాంతాన్ని ప్రవర్తనం చేస్తున్నారు. అనేక మంది శిష్యులు ఉన్నారు. మీరు మహావిద్వాంసులు వేదాంత దేశకుల దగ్గర వేదాంత దేశిక కటాక్ష వివృద్ధ బోధం వాడిదని ప్రదాదు భయంకరం అన్నంత కదా. కనుక సౌమ్యోపయంత్రియమునైక కటాక్ష పాత్రం మనవాళ్ళ మామూలు అనుగ్రహాన్ని పొంది అష్టదిగ్గజములలో ఒకరయ్యారు. వేదాంత దేశకుల దగ్గర చదువుకుని వచ్చారు కనుక మీరు పరవాది భీకరులు కదా. ఏమిటి మా సన్నిధిలో ఉంటారా? ఎలా ఉన్నారు ఆయన? వారు శ్రీరంగం వచ్చేటప్పటికే సాధారణంగా అనిపిస్తుందంటే మనం కనుక ఇంత కష్టపడి చదువుకున్నామండి, అందరికీ సాధ్యమా ఇలా చదువుకోవడం అని అనిపిస్తుంది విద్వాంసులకి. వాళ్ళని మాత్రమే వాళ్ళు చూసుకున్నప్పుడు మరొకళ్ళని చూస్తే కదా తెలిసేది. మన వాళ్ళ మామూలు సరిగా వారు వచ్చే సమయానికి ஒன்றும் தேவ் உலகம் உயிரும் மொத்தம் யாதும் இல்லாவன்று நான் தன்னொடு தேவருலகோடு உயிர்ப்படைத்தான் குன்றம்போல் மணிமாட நீடு திருக்குறுகூர் அதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க மத்த தெய்వం నాడుదిరే. ఈ పాసురాన్ని వారు కాలక్షేపం సాగిస్తున్నారు. ఆ సమయంలో వచ్చి కూర్చుంటే పరస్సతములైనటువంటి శృతివాక్యములు, స్మృతివాక్యములు, ఇతిహాస పురాణ వాక్యములతో శ్రీమన్నారాయణుని పరత్వం ఉపపాదింపబడింది అక్కడ వ్యాఖ్యానం. దానిని మనవాళ్ళ మామూలు అనుగ్రహిస్తుంటే అది విన్న తర్వాత ఆదిశేషుడు కదండి, ఆదిశేషుని పాండిత్యాన్ని ఎవరు కొలవగలరు? అది విన్న తర్వాత వారికి వారి పాండితి గరిమ ఎలాంటిదో తెలిసి వెంటనే వచ్చి వారిని ఆశ్రయించి మీరు నన్ను ఉజ్జీవింపజేయాలి అంటే, మరి మీరు పరవాది భయంకరులు కదండి, మా దగ్గర ఉండగలరా అన్నారు. పరమసాత్వికులు కదండి మనవాళ్ళ మామూలు. ద్రావిడంలో మనం అందరం సేవకాలం చేస్తున్నామా? చిత్తం సిరుహాలే వంధుల్ నచ్చే విత్ అని చెబుతున్నాం కదా. వైష్ణవుల్లో కొందరు ఉన్నారు, చిట్రం సిరుహాలే అని చదువుతారు. அன்று உலகம் அளந்தாய் அடி போற்றி చంద్రంగు తెన్నిరంగ సత్తాయి తిరల్ పోట్రి ఇలా చదువుతూ ఉంటారు తమిళంలో. మేము చిన్నప్పుడు మేము రేడియోలో వినేవాళ్ళం అండి. ధనుర్మాసంలో గోపాలరత్నం గారిది తెలుగు పద్యం, బాలమురళీకృష్ణది తమిళ పాసురం వచ్చేది ఉదయం పూట రేడియో వస్తే. బాలమురళీకృష్ణ ఇలాగే అడిపోట్రి ఇలాగే చదివాడు. ఇలా చదవడం తప్పు కాదు, ఇలా చదవడం అనేది ఆ భాష ఆయన పద్ధతి. అది ఇప్పటికీ వడహలవారు అలాగే చదువుతూ ఉంటారు చాలామంది. కానీ మనవాళ్ళ మామూలుల సమయంలో చదివే వాళ్ళకి ఎక్కువ శ్రమ ఉండకూడదు, అందుచేత అంత పోట్రీ అని అనక్కర్లేదు, చిత్తం సిరుహాలి అంటే చాలు అని సాధించినటువంటి వారు. అంటే ఎంత మృదు ప్రకృతి, ఎంత మృదు స్వభావం, చదివేవాళ్ళందరూ ఇలా ఉండాలి అని. మరి అంత మృదు ప్రకృతి దగ్గర పరవాది భయంకరులైన వారు ఉండగలరా? ఇది మనవాడ మామూలు వారిని అడిగిన మాట. అంటే వారు ప్రసిద్ధ పరగోష్ఠీషు పరవాది భయంకర. ఇతర గోష్ఠులయందు ఇతర మతముల వాళ్ళతో వాదించేటప్పుడు ప్రతివాది భయంకరుణ్ణే, ప్రతివాదులకు భయంకరమైన వాడిని. కానీ శ్రీ వైష్ణవ గోష్ఠి ఎందు తద్దాస దాస ఇది స్మృత. శ్రీ వైష్ణవానాం గోష్ఠీషు తద్దాస ఇది విస్తృత. అందుకనే ఇప్పటికీ ప్రతివాది భయంకరం వంశం వారు ఎవరికైనా ఉత్తరం రాసినా ఏం రాసినా శ్రీ వైష్ణవదాస
అని తర్వాత వారి పేరు రాసు. అంటే శ్రీ వైష్ణవ దాస అనే నామాన్ని రూఢిగా చేసుకున్నటువంటి వారు అలా వారిని ఆశ్రయించారు. అంటే మనవాళ్ళ మామూలుల వైభవం విశద వా శిఖామణి. వారికి తిరునామం విశదంగా ఉండేటటువంటి వాక్కులను పలికేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ శిరసున మణివలే ధరించదగినటువంటి వైభవాన్ని కలిగినటువంటి వారు గనక విశద వాక్శిఖామణి అని వారికి తిరునామం. అట్లాంటి ఇది గ్రంథంలో ఉన్నదే అనుకోండి. మీకు మీరు అందరూ అనుకోవచ్చు పుస్తకంలోనూ లేదు, నేను వారు చెప్పేస్తున్నారు ఇంత, అసలు గ్రంథం చూస్తే ఎంతో ఉంది. ఇదంతా స్వామివారు చెప్పిన మొదటిగా ఈ ప్రాణం చూసుకోకండి, స్వామివారు అనుగ్రహించారు కదా, చెప్పిన తర్వాత చూడండి అంతే. వాళ్ళ పుణ్యాన్ని పోగండి. ఉంటాయమ్మా, చెప్పిన విషయాలు ఉంటాయి, వస్తూ ఉంటాయి, చెప్పిన విషయాలు వస్తూ ఉంటాయి, అదనంగా కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కాలక్షేపం చెప్పినప్పుడు ఏవో కొన్ని మంచి మాటలు తోస్తూ ఉంటాయి, అవి చెప్పుకుంటూ ఉంటాం. గ్రంథంలో ఉన్న విషయాన్ని మాత్రం వదలం. గ్రంథంలో ఉన్న విషయం వస్తుంది, అదనంగా కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఉపమానాలు మారుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అది ఇది కంఠతా బట్టి చెప్పేది కాదుగా. కంఠతా బట్టి ఇప్పుడు తిరువాయిమూడి అప్పచెప్పమంటే ఎక్కడ చదివినా ఒకలాగే చదువుతాం, ఇంకేమీ మన బుద్ధితో సంబంధం లేదుగా. ఇది అలా కాకుండా వ్యాఖ్యానం కనుక మీరు అడిగారు కనుక చెప్తాను. శ్రీభాష్య కాలక్షేపం నడాధూరమ్మాళ్ అనే మహాచార్యులు వారు సాయిస్తూ ఉండేవారు. కాంచీపురంలో నడాధూరమ్మాళ్ గోష్ఠి చేసినటువంటి ప్రదేశం అని బేడాలో మనం తిరుగుతూ ఉంటే అక్కడ ఒక చోటుని చూపిస్తారు. అలాగే వారు కూర్చొని వేయించేసి ఉండే చోటు. మనం కంచి వరదరాజస్వామి వారి దేవాలయంలో గర్భాలయంలోకి వెళతాం. వెళ్ళాలంటే 24 మెట్లు ఎక్కాలిగా. అవి ఎక్కడానికి ముందు ఒక మంటపం ఉంటుంది. మంటపానికి బేడాలోంచి వచ్చేవాళ్ళు పైకి వెళ్ళాలంటే అటు నుంచి మెట్లు ఉంటాయి, ఇటు నుంచి మెట్లు ఉంటాయి. నిజానికి పరిక్రమ చేసేవాళ్ళు ఇటువైపు మెట్లు ఎక్కి పైకి వెళ్ళి 24 మెట్లు ఎక్కేస్తే పైకి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళరు, ఇలా తిరిగి ఇటు నుంచి మెట్లు ఎక్కి వెడతారు. మరి ఇటువైపు మెట్లు ఎందుకు ఎక్కకూడదు అంటే అక్కడ నడాధూర్ అమ్మాళ్ళు కూర్చుని వేయించేసి ఉండేవారు కనుక అటువైపు మెట్లు ఎక్క, ఇటువైపు నుంచే వెడు. ఇది ఒక సంప్రదాయం. నడాధూర్ అమ్మాళ్ళు అంటే అంత గొప్ప ఆచార్యులు. శ్రీభాష్య సింహాసనాధిష్ఠిత వారు, వారి తండ్రి గారు దాసు, అలా అలా చాలా గొప్ప విద్వాంసులు. వారి దగ్గర కాలక్షేపం ఎన్నో మార్లు శ్రీభాష్య కాలక్షేపం అయ్యింది. ఒక ప్రశ్నకి మళ్ళీ ఎంతకాలం గడుస్తుందో చూడు. కనుక అలా వారి కాలక్షేపం అవుతూ ఉండేది. వారి దగ్గర కాలక్షేపం సేవించే వారిలో వేదవ్యాస భట్టర్ అనేటటువంటి వారు ఒకరు భట్టర్ వంశానికి చెందిన వారు. శ్రీరంగం భట్టర్ వారు, వేదవ్యాస భట్టర్ వారు ఇద్దరు అన్నదమ్ములు. వారినే శ్రీరామపిళ్ళే అంటారు ఒక పేరు, వేదవ్యాస భట్టర్ అంటారు. వారి వంశంలో వచ్చినటువంటి మహానుభావులు నంబిళ్ళయ్య గారి కంటే తర్వాత కాలంలో వారు. ఇది తర్వాత కాలంలోని వృత్తాంతమే. ఇది ఈడుకు తర్వాతి వృత్తాంతమే. వారు ఇక్కడికి కాంచీపురం వచ్చి నడాధూరమ్మాళ్ళ దగ్గర కాలక్షేపం సేవించేవారు. వృద్ధులే, కొంచెం పెద్ద వయసు వారి. వీరు కాలక్షేపం ప్రారంభించినప్పుడు వేదవ్యాస భట్టర్ వచ్చేదాకా కాలక్షేపం ప్రారంభించేవారు కాదు. వారు వచ్చిన తర్వాత కాలక్షేపం ప్రారంభించి కొంచెం వారి ముఖంగా చూస్తూ సాయించేవారు. సాధారణంగా ఎవరైనా నిద్రపోతున్న వాళ్ళ ముఖం వేసి చూస్తే మనకి నిద్ర వస్తుంది కదండి. కనుక కొంచెం ఉత్సాహంగా వింటున్నారంటే ఇంకో విషయం చెబుదాం అనిపిస్తుంది కదా. అలా ఇది మిగతా వాళ్ళు అందరూ భాష్యం దాకా వచ్చారంటే తర్కం వ్యాకరణం ఇవన్నీ అయిపోయిన వాళ్ళే కదా, విద్వాంసులే, పూర్వమీమాంస అయిపోయిన వాళ్ళే కదా. వాళ్ళందరికీ కోపంగా ఉండేది. ఏంటి ఈయన వచ్చేదాకా ఆగుతారు, ఈయన ఒకసారా ఎప్పటి నుంచో ఎన్నిసార్లు చెప్పినా
కాలక్షేపం వింటూనే ఉన్నారు. ఆయన మా కోసం చెప్పచ్చు కదా, ఆయనకే చూసి చెప్తూ ఉంటారని వాళ్ళలో వాళ్ళకి ఏదో ఉంటాయి. సాధారణంగా అలాంటి స్పర్ధ ఉంటుంది అనుకుంటూ ఉండేవారు వాళ్ళు. ఇది నడాసూరు అమ్మాళ్ళకి ఎప్పుడో తెలిసినట్టుంది. ఒకసారి కాలక్షేపం చెబుతూ కాలక్షేపం ప్రారంభించబోతున్నారు. నిన్న ఏం అర్థం చెప్పుకున్నామండి మనం అని అడిగారు కాలక్షేపం వాళ్ళని. ఈ వాక్యం దగ్గర ఏదో అర్థం చెప్పుకున్నట్టున్నాం కదా మనం అని. అప్పటికి ఇప్పటికీ ఏం తేడాలి. ఇప్పుడు నిఖిల్ అడిగినా అంతే, అప్పుడు వారు అడిగినా అందరు వెరిమొహాలు వేసుకున్నారు. ఒకరు లేచి నిలబడి, ఎవరు ఈ వేదవ్యాస భట్టు వారు లేచి నిలబడి, చెప్పండి నిన్నటి శబ్దానికి నిన్న చెప్పుకున్న ఈ వాక్యానికి ఏమర్థం చెప్పాము? తమరు ఒకటవసారి కాలక్షేపం చేసినప్పుడు చెప్పిన అర్థం చెప్పమంటారా, మూడవసారి చేసినప్పుడు చెప్పమంటారా, ఇప్పుడు చెప్పినది చెప్పమంటారా అని అడిగారట. ఇన్ని మాటలు చెప్పింది గుర్తుందా చెప్పండి? ఒకటోసారి ఇలా చెప్పారు, రెండవసారి ఇలా చెప్పారని వరుసగా వారే ఆఖరు పెట్టి, వారి యొక్క ప్రతిభ అలాంటిది. మరి మిగతా వాళ్ళు మొహాలుగా చూశారు, ఏమయ్యా నిన్న చెప్పిన అర్థం చెప్పమంటేనే మీరు తడబడుతున్నారు కదా, ఆయన చూడండి మరి ఆయన్ని చూసి పాఠం చెప్పాలా ఎవరిని చూసి పాఠం చెప్పాలని గ్రహించేవాడి కోసం కదా. సుచిత్ బింబగ్రాహే చెప్తాడు కవి, వదలేదు కదా. అందుచేత అలా వారు వ్రాసినటువంటి వ్యాఖ్యానమే శ్రీభాష్యమునకు కవచము లాంటి వ్యాఖ్యానం. దానికే శృత ప్రకాశిక. వినిన దానిని ప్రకాశింపచేయనది. ఎంత వినయంగా పేరు పెట్టుకున్నారండి, శృత ప్రకాశిక అని. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. చంటి పిల్లవాడు తల్లి స్తన్యమును త్రాగకుండా అయినా బ్రతకగలడేమో గాని వేదాంతి వ్యాసాచార్య వచస్సుధాం శృతప్రకాశికను చదవకుండా బ్రతికి పట్టగట్టలేడు. ఇది అంత గొప్ప వ్యాఖ్యానాల్ని అనుగ్రహించి, మనం అంత విద్వాంసులం కాదు కనుక ఏదో ఒకటి రెండు విషయాల్లో కొంచెం ఏదో తోస్తే మాట్లాడుకుంటాం అంతే. ఇంత పుస్తకంలో అంటే నేను ఇప్పుడు ఆ పుస్తకం చూసి కాలక్షేపం చెప్పడం లేదుగా, మూలమైన పుస్తకం చూసి కాలక్షేపం చెప్తున్నాను కనుక ఆ మూలానికి అనేక అర్థములను అనేక మాటలు సాధించారు నంబిళ్ళే. ఒక్కొక్క మారు ఒక్కొక్క సొగసు, ఒక్కొక్క ఇది ఉంటుంది చెప్పే విధానంలో కూడా. కూర్చున్న శ్రోతలను బట్టి అనుకోండి, నేనేం చెప్పినా మీ గొప్పతనమే. మిమ్మల్ని చూస్తే నాకు కొత్త ఊహలు వస్తున్నాయని ఆనందించి, అందుచేత ఇప్పుడు ఆ మాయావాది మతాన్ని అంత గొప్ప విద్వాంసులైనా ఎంతో వినయండి శ్రీభాష్యానికి వ్యాఖ్యానాన్ని సాయిస్తూ, భాష్యం చేద్యవృణోత్స్వయం యదిపది. భాష్యం రాసిన వారెవరు? యతిపది వ్యాఖ్యానవాచాం తథా. మరి ఇప్పుడు వారు రాసిన వ్యాఖ్యానానికి నేను వ్యాఖ్యానం రాయాలి, వివరణం రాయాలి కదా. ఎవరిని గురించి రాశారు? పరమాత్మ యొక్క స్వరూప రూప గుణములను గురించి కదా రాశారు. వ్యాఖ్యాన వాచాం తథా గాంభీర్యాదనవస్థితి మితమతి దూరే జన తద్విరాం తద్భాష్యం సజ భాష్యకృత్ సజ హరి సమ్యక్ ప్రసీదంతు నః. భగవద్ రామానుజుల వారంటే ఆదిశేషుడు. భాష్యే శ్రీ మహచ్చబ్ద భూషితే శేషభాషితే అన్నారుగా. ఆదిశేషుడు రాసిన మహాభాష్యం పతంజలిగా, శ్రీభాష్యం రామానుజుల వారుగా. అట్లాంటి మహానుభావులు రాసిన భాష్యానికి ఇప్పుడు వ్యాఖ్యానం చేయాలంటే సామాన్యమైన బుద్ధి కలిగిన వాడికి భగవద్ రామానుజుల సూక్తుల గాంభీర్యం అవిస్తృతా సుగంభీరా. రామానుజుల వారి యొక్క వాక్యములు మరి పెద్దగా ఉండవు, కానీ చాలా గంభీరంగా ఉంటాయి. కనుక అవి తెలియాలంటే వీరి యొక్క వ్యాఖ్యానం లేకపోతే తెలియదు. శృత ప్రకాశికాచార్యుల వ్యాఖ్యానం వారే శృతాంశ స్థితయే
నేను రాయగలనా ఈ వ్యాఖ్యానాన్ని? ఏదో విన్నాను వారి దగ్గర, ఆ విన్న దాంట్లో ఎంత మిగిలిందో ఆ గుర్తున్నదే రాస్తాను అని అనుగ్రహిస్తారు. ఆ వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ అంత వినయశీలి అన్నమాట శృత ప్రకాశికాచార్యులు అంటే. ఈ శ్లోకాల్ని ఆషామాషిగా తీసుకోకూడదు. మహామహోపాధ్యాయ పురుష శ్రీరంగాచార్య స్వామి వారు ఆనందాన్బెళ్ళి వంశానికి చెందినటువంటి వారు తిరుమలలో, వారు శ్రీరంగంలో భగవద్రామానుజుల సన్నిధానానికి వెళ్ళి ఉపనిషత్తులకు కూడా భాష్యములను కొన్నిటికి అనుగ్రహించారు. ప్రౌఢమైన విద్వాంసు. భగవద్రామానుజుల సన్నిధి వరండా బయట అక్కడ కూర్చుని ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకొని శ్రీభాష్యాన్ని అంతా వారు అన్వయించుకున్నారు. అంటే వారికి మిగతా ఇతర శాస్త్ర సాహచర్యం అది ఉంది, భగవద్రామానుజుల కటాక్షం ఉంది కనుక అట్లాంటిది ఈ శ్లోకం. సరే, నేను సాయించిన వారు శృత ప్రకాశ్ గారు. వారి యొక్క సూక్తులను కూడా మనం అనుభవించబోతున్నాం కనుక ప్రకృతమే ఇదంతా. ఇప్పుడు ఈ ప్రమాణ తిరట్టులో మాయావాది మతాన్ని గురించి, ఇతర మతములను గురించి శంకరులు సర్వసిద్ధాంత సంగ్రహం, విద్యారణ్యుడు సర్వదర్శన సంగ్రహం అనే గ్రంథములను రాశారు. వాటిలో ఈ మతములను పేర్కొనడం జరిగింది, ఇతర మతములను కూడా పేర్కొనడం జరిగింది. శ్రీభాష్యంలో శృత ప్రకాశికలో కూడా పూర్వపక్ష మతోపన్యాసావసరంలో, అంటే పూర్వపక్ష మతములను ముందు చెప్పి కదా తర్వాత కదా ఖండించాలి దాన్ని. అది తప్పో ముందు చెప్పాలిగా, వాళ్ళు ఏం చెప్పారో దానిని సాధించి దానిని ఖండిస్తారు. అదిగో అలా మనవాళ మామూలు అనుగ్రహించిన ప్రమాణ తిరట్టులోని విషయం. దాన్ని కొంచెం అనుభవిస్తే, అంటే నాకు సంక్షేపంగా చెప్పాను అనిపించింది కనుక ఎప్పుడు కాలక్షేపం చెప్పినా వివరణతోటి మనం అనుభవిస్తాం కనుక దానిని ఆ ప్రమాణ తిరట్టులో ఏం సాధించారో, అసలు అద్వైత మతం అంటే మనకి మనసుకి పట్టాలిగా తర్వాత కదా దానికి అంటాను, దాన్ని కొంచెం మనం అనుభవిద్దాం. మాయావాది ఇత్యాది, మాయావాది మతంలో అక్కడ ఏం చెప్పారు? నిర్విశేషమైనటువంటి చిన్మాత్రమే బ్రహ్మము అని చెప్పారు కదా. మాత్ర శబ్దానికి అదే అర్థం, నిర్విశేషత్వం. నిర్విశేషమైన ఏ విశేషణములు లేవు. మనం అనుభవిస్తూ ఉంటామే దయాళు మరొకటి ఏం లేదు, ఏదో అందమైన కన్నులు, అందమైన దుర్ముఖం, ఏం లేదు. ఏ విశేషములు లేనటువంటి జ్ఞానము బ్రహ్మం అంటే. నిర్విశేషత్వం నామా, అక్కడ నిర్విశేషత్వం అంటే సకల విశేష రహితత్వం. ఏ విశేషములు లేకపోవుట. విశేషం అంటే భేదం, ఏ భేదము లేకపోవుట. నేను వేరు, నా శరీరం వేరు కదండి. అలాంటి భేదాలేం లేవు. ఎలాంటి భేదాలు లేవు? త్రివిధ భేద రహితమైనటువంటిది అని. మూడు రకములైనటువంటి భేదములు లేనిది. మూడు రకముల భేదములు: సజాతీయ, విజాతీయ, స్వగత భేదత్వం అన్నమాట. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదము అనే మూడు భేదములు లేనటువంటిది బ్రహ్మ. సజాసోపి సజాతీయ, విజాతీయ, స్వగత రూపేణ త్రివిధ. ఆ భేదం అనేటటువంటిది మూడు విధములు. సజాతీయ భేదం అంటే మానవులండి, మనము మానవులమే, మరొక ఆయన మానవుడే కదా. కనుక సజాతీయ భేదం ఇది, మానవులందరూ. విజాతీయ, సజాతీయ భేదం నేనే పొరపాటు. విజాతీయ భేదం అంటే ఇది. విజాతీయ భేదం అంటే ఎవరు లేరు, అలా
మానవులు, పశువులు, పక్షులు ఏవో ఉన్నాయనుకోండి, ఇదంతా విజాతీయ భేదం. సజాతీయ భేదం అంటే మానవుడు పోని వృక్షములు అనుకోండి, మామిడి చెట్టు రెండు ఒకటే జాతి, భేదం లేదు. అంటే ఇది సజాతీయమైన భేదం. మామిడి వృక్షము అన్నప్పుడు మరొకటి మామిడి వృక్షమేగా. అలాంటివి ఏమీ లేవు బ్రహ్మంలో. సజాతీయమైన భేదము లేదు. విజాతీయమైన భేదం అంటే మనుష్య తిరియకు స్థావరంలో మనుష్యుల్లో పరస్పర భేదం అంటే సజాతీయంలో వచ్చింది. ఇది విజాతీయ భేదం. ఇది లేదు. స్వగత భేదం. స్వగత భేదం అంటే కన్ను, ముక్కు, చెవి మన శరీరంలోనే అన్ని అవయవములు ఒకలా ఉండవుగా, వేరువేరుగా ఉంటాయిగా. దీన్ని ఏమంటారు? స్వగత భేదం అంటారు. మామిడి చెట్టులోనే ఆ కొమ్మ, తర్వాత మరొక కొమ్మ, మరో పండు, మరో పండు. ఇదేమిటి? స్వగత భేదం. ఈ స్వగత భేదం కూడా లేదు కనుక ఇంకా బాగా ఒకే ఉదాహరణ మూడిటికి చెప్పుకోవాలంటే మామిడి చెట్లు, మిగతా చెట్లు, వేప చెట్టు, మామిడి చెట్టు విజాతీయ భేదం. సజాతీయ భేదం అంటే మామిడి చెట్టు. స్వగత భేదం అంటే పైకొమ్మ, కరింది కొమ్మ. ఇలాంటి భేదములు ఏవీ లేనిది పరబ్రహ్మ. ఇది వీడ సిద్ధాంతం అన్నమాట. కనుక ఏమంటారు? నువ్వు అనుకునే భేదాలేం లేవురా నాయనా. దానికి అర్థం ఏమిటి? మనం అనుకునే లక్షణాలు ఏమీ లేకపోవడం అంటే బ్రహ్మలో ఇప్పుడు ప్రకృతి ఉంది, అచిత్. పరమాత్మ ఉన్నాడు, ఆయన జ్ఞానం గలవాడు, దీనికి జ్ఞానం లేదు. కనుక ఇది విజాతీయ భేదం. జ్ఞానం ఉన్నదానికి, జ్ఞానం లేని దానికి రెండు ఒక జాతికి చెందినవి కాదుగా. ఇప్పుడు జీవుడు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అండి, అలా కాదు. జీవుడు, ప్రకృతి ఈ రెండు వేరు కదా. అలా బ్రహ్మతోటి ప్రకృతికి అభేదం. ఇది లేదు కనుక అభేదం అంటే లేదు కనుక సజాతీయ భేదము, విజాతీయ భేదం అంటే అచిత్ బ్రహ్మణో భేద, విజాతీయ భేదం. సరే, ఒకే జాతి. చిత్ బ్రహ్మణోద్భేద, జీవుడు జ్ఞానం గలవాడు, పరమాత్మ జ్ఞానం గలవాడు అని మనం అంటున్నాం వాళ్ళని. ఇది జ్ఞానస్వరూపం, అది జ్ఞానస్వరూపం కదా. కనుక మరి జీవుడికి పరమాత్మకి తేడా ఉందా లేదా? ఉందిగా. ఇది భేదం కదా. ఈ భేదము లేదు. బ్రహ్మలో ఇలాంటి భేదాలు ఏం లేవు. బ్రహ్మ ఒకటే ఉన్నాడని కదా తత్వం. కనుక చిత్ బ్రహ్మణోద్భేద, చిత్తుకి బ్రహ్మకి ఉండే, చిత్ అంటే జీవుడికి పరమాత్మకి ఉండే భేదం సజాతీయ భేదం. ఇద్దరు జ్ఞానస్వరూపులే కనుక వేరుగా. మరి జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నాం కదా, ఇది లేదు. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అంటున్నాం కదా, ఇది లేదు. ఎందుకంటే ప్రకృతి లేదు, జీవుడు లేడుగా. వాళ్ళ లెక్కలో బ్రహ్మ ఒక్కడే కదా ఉన్నాడు. కనుక ఈ భేదములు ఏవీ లేనటువంటి వాడు. ఇంకా సజాతీయ భేద అయిపోయింది. వ్యావృత్తి అనుస్మృతి రూప స్వగత భేద. వ్యావృత్తిని స్మరించడం, కాలు, చెయ్య ఇలాంటి వాటిని స్మరించడం, లోపల ఉండేటటువంటి ఏదో దయాళుత్వం వేరు, వీరత్వం వేరు, మరొకటి వేరు, ఇలాంటి భేదములు ఏవీ లేవు. ఇది స్వగత భేదము. కనుక అనృత వ్యావృత్తి ఆదయ, ఇంకా అందంగా చెప్పచ్చు. వ్యావృత్తి ధర్మా నిత్యత్వాదయ, అనువృత్తి ధర్మా. అనువృత్తి ధర్మము బ్రహ్మను గురించి వేదం ఏం చెప్పింది? అసలు గాలి తగలడం మీకు తగులుతుందా? ఎవరికైనా సరిగా పెట్టారో లేదో? ఒక్కడికైనా తగులుతుందా? కనుక ఇది నిత్యత్వాదయ. ధర్మములు కాదు అవి, ఆయనలో ఉండే బ్రహ్మలో ఉండే ధర్మము. ఏమిటి? వేదం ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమైనది బ్రహ్మము,
అనగానే సత్యం అనే గుణం కలిగినటువంటిది బ్రహ్మము. జ్ఞానము కలది బ్రహ్మము. అనంతమైనటువంటిది బ్రహ్మము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వేదం చెప్తోంది పరమాత్మని గురించి. అంటే సత్యత్వం అనే ఓ ధర్మం ఉంది, అనంతత్వం అనే ఓ ధర్మం ఉంది, జ్ఞానవత్వం అనే ఓ ధర్మం ఉంది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. మరి భేదములు ఉన్నాయిగా బ్రహ్మలో, ఈ మూడు ఉన్నాయి కదా. బ్రహ్మ ఒకటే. ఇప్పుడు చాలా మంది అంటే మనం లోకంలో కూడా చూస్తూ ఉంటామండి. ఏమిటి, బుర్రలో ఓ నిర్ణయానికి వచ్చేసి ఉంటారండి. కనుక అవతలి దానిని దేనిని చూచినా తమ నిర్ణయానికి అనుగుణంగానే దాన్ని వ్యాఖ్యానిస్తారు. కొన్ని లక్షణాలను చెప్తారండి. గ్రంథం చదివేటప్పుడు ఖాళీ బుర్రతోటి కూర్చోమని చెప్తూ ఉంటారు. ఇదొకటి చిన్నప్పుడు ఎప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది ఈ పాఠం. గ్రంథం చదివినప్పుడు ఖాళీ బుర్రతోటి కూర్చుంటే ఆ గ్రంథంలో ఏం చెప్పాడో తెలుస్తుంది అని. ముందే వీడేం చెప్పినా అబద్ధం అనుకుని గ్రంథం చదవడం ప్రారంభించామనుకోండి, వాడు ఏం చదివినా ఇలా చెప్తారు కానీ ఉంటుందండి ఇది అసత్యమే అని అనిపిస్తూ ఉంటుందండి. అందుచేత అసలు ఏం చెప్పారు, వీళ్ళకి ముందే ఒక ఆలోచన ఏమిటి, బ్రహ్మ ఒకడే ఉన్నాడు, అద్వైతం రెండవది లేదు, ఒకటే తత్వం అది బ్రహ్మ, మిగతావేవి లేవు అని. ఒకవేళ ఆయనలో గుణములను ఒప్పుకున్నాం అనుకో, గుణములు గుణగుణినోర్భేద సత్య అన్నారు కదండి. గుణం వేరు, గుణం గలవాడు వేరు ఉంటుంది కదా. మళ్ళా భేదం రాకూడదుగా, ఒకటే తత్వం కదా. కనుక గుణములను ఒప్పుకోరు, ఏ విశేషములను బ్రహ్మకు ఒప్పుకోరు. మరి ఇప్పుడు వేదం చెప్పిందిగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, మూడు విశేషణాలు వేసి. బ్రహ్మ ఎలాంటి వాడు అంటే సత్యమైన వాడు, యథార్థమైనటువంటి వాడు, అనంతం జ్ఞానం, జ్ఞానమును గలవాడు, జ్ఞానస్వరూపుడు కదా, జ్ఞానమును గలవాడు, అనంతం అనంతమైన గుణములను విభూతిని కలిగినటువంటి వాడు అని అర్థం. వాళ్ళు అలా చెప్పారు. ద్రావిడ ప్రాణాయామం అని అంటూ ఉండేవారు పూర్వం. ఇలా ముక్కు పట్టుకోవడం, అలాగే తిన్నగా ముక్కు పట్టుకోవచ్చు కదా. అలా కాకుండా దీనికి అర్థం ఎలా చెప్పాలి అంటే, అవును ఇలా చెప్తే కుదరదండి, శాస్త్రం ఒప్పుకోదు అని వాళ్ళ వాదన. దీని గురించి అలా పెద్ద వాదన యథార్థ సంగ్రహంలో, విభాష్యంలోను భగవద్ రామానుజులు ఖండిస్తారు వీళ్ళ వాదన. ఎందుచేత, మూడు విశేషణాలు కదా. సత్యం ఒక విశేషణం, జ్ఞానం ఒక విశేషణం, అనంతం ఒక విశేషం. అసలు విశేషణం అంటే అర్థం, విశేషణం అనే మాటకు అర్థమేమి అంటే విశేషణాన వ్యావర్తకత్వం, విశేషణముల లక్షణం ఇది. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదో ఈవిడ తండ్రి గారి పేరు కృష్ణమాచార్యులే, ఆవిడ తండ్రి గారి పేరు కృష్ణమాచార్యులు, కనుక మా నాన్నగారి పేరు పెట్టుకుంటానని పెద్ద కొడుకు ఈయన కృష్ణమాచార్యులు అని పేరు పెట్టాడు. మా నాన్నగారి పేరు పెట్టాల్సిందని చిన్న కొడుకు ఈవిడ కృష్ణమాచార్యులు అని పేరు పెట్టింది. వాడు పెద్ద అవుతుంటే పిలవాలంటే కృష్ణ ఇలా రారా అంటే పెద్దవాడు రావాలా చిన్నవాడు రావాలా తెలియదుగా. కానీ వాళ్ళిద్దరిలో ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు పొట్టిగా. పొడుగు కృష్ణుడు, పొట్టి కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, చిన్న కృష్ణుడు, తెల్ల కృష్ణుడు, నల్ల కృష్ణుడు. ఎందుకోసం పెట్టారు? ఇక కృష్ణ అంటే సరిపోతుందిగా పేరుకి. ఈ విశేషణం ఎందుకోసం అని, మరో కృష్ణుడు ఉన్నాడు గనక వాడితో వేరుబాటుతనాల్ని చెప్పడానికి ఇక్కడ ఈ విశేషణం పెట్టారు. కనుక విశేషణములంటే వ్యావర్తకములు కదా. ఇప్పుడు చెప్పండి, సత్యం బ్రహ్మ, సత్యమైనది బ్రహ్మ, సంతోషం.
ఇప్పుడు వెంటనే జ్ఞానం బ్రహ్మ అంటే ఈ జ్ఞానం అనేది ఏ బ్రహ్మకు ఉంది? జ్ఞానం అనే పదం విశేషణం కదా, విశేషణం అంటే వేరు చేయాలి కదా, అంటే సత్యం అనే గుణం కలిగిన బ్రహ్మతోటి ఇది వేరు చేయడం లేదా? వేరు చేయడానికి కదా జ్ఞానం అనే బ్రహ్మ. ఈ రెండిటితో వేరు చేయడానికే కదా అనంతం అనే బ్రహ్మ. కానీ ఎలా కుదురుతుంది? ఒకే శబ్దాన్ని ఒకే వ్యక్తిని నిర్దేశించినప్పుడు మూడు విశేషణములు ముగ్గురు వ్యక్తులు చెప్పాలి, కానీ ఒక వ్యక్తికి ఈ మూడు విశేషణములు అవడం కుదురుతుందా? కుదరదు. మొదటి ఆక్షేపం. రెండవ ఆక్షేపం, సరే అండి సత్యం బ్రహ్మ చెప్పేసిందండి, ఆ బ్రహ్మనే చెప్తోందండి అన్నాం అనుకోండి. ఇప్పుడు దానికి వాచకం ఏంటి? జ్ఞానం బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ? సత్యం బ్రహ్మ అన్నదానిని తర్వాతి విశేషణం చెప్పాలి. చెప్పినప్పుడు విశేషణానికి కూడా విశేషణం అవ్వాలి. అంటే ఆ శబ్దాన్ని, ఈ జ్ఞానం అనే శబ్దం చెప్తోందంటే సత్యానికి విశేషణం అవ్వాలి, బ్రహ్మకి విశేషణం అవ్వాలి. అంటే విశేషణానికి విశేషణం అవ్వడం అనే దోషం రాదా? కనుక ఇలా చెప్పకూడదు అర్థం. మరి ఎలా చెప్పాలయా అర్థం? అంటే ఏముందండి, సత్యం బ్రహ్మ, అసత్యాత్ వ్యావృత్తం బ్రహ్మ, అదే వ్యావృత్తి ధర్మా అన్నారు కదా, వ్యావృత్తి వాచకా అని. అవే వ్యావృత్తి ధర్మా అంటే సత్యం అనేది అసత్యమైన దారిని కంటే వేరైనది బ్రహ్మ. జ్ఞాన జడాత్ వ్యావృత్తం బ్రహ్మ, జడమైన జ్ఞానం లేని పదార్థముల కంటే వేరైనది బ్రహ్మ. పరిచ్ఛిన్నాది వ్యావృత్తం బ్రహ్మ, అనంతం బ్రహ్మ అంటే పరిచ్ఛేదం కలిగినటువంటి వాటి కంటే వేరుబాటుతనం కలిగినది. మేము ఇప్పుడు గుణాలు చెప్పలేదుగా, అది కాదని చెప్పాం కానీ గుణాలను చెప్పలేదు కనుక వ్యావృత్తిని తెలియజేసే పదములే తప్ప ఆ బ్రహ్మను సత్యము జ్ఞానము అనంతము చెబుతోందంటే ఎలా కుదురుతుంది? ఒకటొకటిగా వరుసగా చెప్తున్నాయా? పాచక్రమవర్ధిత్వాదంట. ఒకదాని తర్వాత ఒకటి చెబుతున్నాయా? అన్ని కలిపి చెప్తున్నాయా? ఈ మూడు ధర్మాలు ఒక వ్యక్తి అని ఉండడానికి అవకాశం లేదు విశేషణములు గనక. ఇది వాని సిద్ధాంతం. ఇది చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, సిద్ధాంతానికి ఎప్పటికో వస్తాం. అప్పటిదాకా మనకి పిశాచం ఉండిపోతుంది బరులో. కానీ దాన్ని అక్కడే ఖండించేసుకోవాలి. భగవద్ రామానుజులు నిజమే విశేషణానాం వ్యావర్తకత్వం అంటే విరుద్ధ విశేషణానాం వ్యావర్తకత్వం అని అర్థమయ్యా. విశేషణములు అనేక విశేషణములు ఒకే వ్యక్తిలో ఉండకూడదు అనేది లేదు. ఇప్పుడు దేవదత్త లేదా గోవు అనుకోండి, గోవు అది ఏదో పింగళ వర్ణం కలిగిన గోవు అనుకుందాం, లేదా ఎర్రటి కన్నులు కలిగిన గోవు అనుకుందాం. ఆ గోవు ఇప్పుడు విరుద్ధ విశేషణములు అని చెప్పామంటే గౌరస్సు మనుష్య ఇలాంటివన్నీ విరుద్ధములైనటు. దేవదత్తుడు ఎవరో చెప్పాడు, మన ఎప్పుడు 25 ఏళ్ల కింద చూశానండి వైజాగ్ రైల్వే స్టేషన్ లో దేవదత్తుని. అలా ఇవాళ కనిపించాడండి సికింద్రాబాద్ స్టేషన్ లో అన్నాడని. ఎలా కుదురుతుంది? వైజాగ్లో చూసిన దేవదత్తుడు వీడు ఎలా అవుతాడు? వైజాగ్ కూడా ఇక్కడికి వస్తుందా? వాడు విశేషణం కూడా రావాలి, వస్తుందా? రాదుగా. మరి వాడు వీడు ఒకడే అంటే కుదురుతుందా? ఎందుకు కుదరదు? కాలభేదైన దేశభేద పరిక్రియతే భగవద్ రామాను. అవును, 25 ఏళ్ల కిందట అక్కడ చూసావు పొట్టిగా ఏదో ఉన్నవాడిని. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నావు బాగా పొడుగ్గా ఏదో అందంగా ఉండి ఈ స్టేషన్ లో ఉన్నవాడిని. కనుక దేశభేదం ఎలా రెండు ఒకటవుతాయా? సికింద్రాబాద్ విశాఖపట్నం అంటే కాలభేదైన పరిహరితే కాలభేదం చేత పరిహరింపబడుతుంది కదా. కనుక ఏం పర్వాలేదు, చెప్పచ్చును. ఎలా చెప్పచ్చును అంటే ఏదో ఒక ధర్మాన్ని చెప్పాడండి వేదంలో పూర్వమీమాంసకులు అని. అక్కడ ఉండే న్యాయం అది. అది యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు సోమలత కొనాలి. సోమలతతో ఆ సోమరసం
దాంతో యాగం జరుగుతుంది కనుక సోమలత కొనాలి. సోమలతను కొనాలంటే మనం డబ్బులు ఇచ్చేసి ఎవరి దగ్గరకు వెళ్ళి సోమలత కొనడానికి వీల్లేదు. గవా సోమం క్రీణాది, ఆవును ఇచ్చి ఆ సోమలతని కొనుక్కోవాలి శాస్త్రం విధించి. సరేనండి, మా ఇంట్లో పడిన ఆవులు ఉన్నాయి, ఆవుని ఇచ్చేస్తా అంటే అలా కాదు. మరి అరుణయ ఏకహాయన్య పింగాక్ష్య సోమం క్రీణాది, అరుణాధికరణం అని పూర్వమీమాంసలో ఒక అధికరణం. అరుణయ అది కొంచెం ఎర్రటి వర్ణంలో ఉండాలి. పింగాక్ష్య పింగళ వర్ణంలో ఉండే నేత్రాలు ఉండాలి. ఏకహాయన్య ఏడాది వయసే ఉండాలి దానికి. అలాంటి గవా, ఆ గోవుతో సోమం క్రీణాది, సోమమును కొనవలేను అని నియమం. ఇప్పుడు ఆరుణ్యం వేరు, పింగళ వర్ణం వేరు, ఏకహాయనిత్వం వేరు. అది ఒకటి వయసుకు సంబంధించింది, ఒకటి గుణం వర్ణానికి సంబంధించినటువంటి, ఒకటి శరీరానికి సంబంధించినటువంటి. ఇవన్నీ వేరు వేరుగా. ఒకే ఆవులో ఈ లక్షణాలు ఉంటాయా? ఉంటాయి. ఆ లక్షణాలు కలిగిన ఆవుతోటే పెడతాడండి. దేవదత్త శ్యామో యువ లోహితాక్ష, దేవదత్తుడు కొంచెం వర్ణం తక్కువ, నల్లగా ఉంటాడు. యువకుడు, లోహితాక్ష ఎర్రటి కన్నులు కలిగిన వాడు అన్నారంట. నల్లవర్ణం వేరు, యవ్వనం అనేది వేరు, కళ్ళెర్రగా ఉండడం అనేది వేరు. ఇవన్నీ వేరు, యవ్వనకు వేరు కదా. మరి వేరు వేరు పదములన్నీ ఒకచోట చేరాయా లేదా? దీనికోసం తల వదలు కొట్టుకుని న్యాయం చెప్పారు. దాన్ని సమానాధికరణ్య న్యాయం, సమానమైన అధికరణమును కలిగి ఉండుట అని. విశేషణములుగా భిన్న భిన్న అర్థములను తెలిపేటటువంటి శబ్దములు ఒకే వస్తువును ఇవి అన్నీ తెలుపుట. వీటికన్నిటికీ అధికరణం ఒకటే, ఆధారం ఒకటే. ఒక వ్యక్తిని చెప్పాలి, ఆ వ్యక్తి ఆధారం. ఇవన్నీ భిన్న భిన్న అర్థములు కలిగినటువంటివి కదా. దేవదత్తుడు ఉన్నాడండి, వాడు సమానమైన అధికరణాన్ని కలిగి ఉండడం అంటే భిన్న ప్రవృత్తి నిమిత్తానా శబ్దానా ఏకస్మిన్ అర్థే వృత్తి సమానాధికరణ్యం. సమానాధికరణ్యం అనే దానికి అర్థాన్ని చెప్పారు. ఏమిటి? భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం. ప్రవృత్తి నిమిత్తములు వేరు. ఏం చేత ఇప్పుడు దేవదత్త అని చెప్పుకున్నాం కదా, గనక శ్యామ అన్నాం. దాని అర్థం ఏమిటి? నల్లదనము అని అర్థం. యువ అన్నాం, యవ్వనము అని అర్థం. యవ్వనం అనేది వేరు, నల్లదనం అనేది వేరు కదా. కనుక సమానాధికరణ్యాలు వినేవాడు గంటలు కూడా ఉన్నారు. కనుక కృష్ణస్య శ్యామత అలాంటి ప్రయోగంగా సమానాధికరణ్యంలో భిన్న భిన్నమైన అర్థాలను చెప్పే అనేకమైనవి. ఈ అన్ని పదములు ఒకే అర్థాన్ని బోధిస్తాయి. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం, వేరువేరు అర్థములను చెప్పేటటువంటి శబ్దములు అన్నీ కూడా ఏకస్మిన్ అర్థే వృత్తి, ఒకే విషయాన్ని బోధించడానికి సమానాధికరణ్యం, సమానమైన ఇవన్నీ సమానమైన అధికరణం ఆధారమును కలిగి ఉండుట. అది వ్యాకరణలు ఇదే సమానాధికరణ్యాన్ని భిన్న ప్రమేయ అనే వాడు గారు చెప్పారు. ఏదైతే అర్థం కదా. ఇప్పుడు సత్యం వేరు, జ్ఞానం వేరు, అనంతత్వం వేరు. ఈ వేరైన పదములని ఒకే బ్రహ్మని బోధించడానికి సమానాధికరణ్యం అన్న. అన్ని విషయాల్లోనూ సమానాధికరణ్యం కుదరదు. ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు అన్న. ఖండో గౌహు, పూర్ణ శృంగో గౌహు, ముండో గౌహు.
ఖండు అంటే రెక్కలు నరికేసినటువంటి కొమ్ములు కలిగిన ఆవు ఒకటి. అసలు కొమ్ములే పుట్టని బోడి ఆవు ముండో గౌహు అంటే. పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి పూర్ణ శృంగ, పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఆవు. ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు ఆవు. ఇప్పుడు ఆవుకి లక్షణాలు పడతాయా? ఒకే ఆవుకి ఇన్ని లక్షణాలు పడతాయా? పట్టవు. అది బోడి ఆవు అయితే కొమ్ములు కలిగిన ఆవు కాదు. పూర్ణంగా శృంగములు కలిగినది అయితే ఖండింపబడిన కొమ్ములు కలిగినది కాదు. ఏదో ఖండింపబడిన కొమ్ములైనా ఉన్నాయంటే బోడవు కాదు కదా. ఇప్పుడు ఇది ఒకటే గోగుని చెప్తున్నాయని అంటే కుదురుతుందా? కుదరదు. భిన్న భిన్నములైనటువంటి వాటిని చెప్పాల్సింది. ఎందుచేత? పరస్పర వ్యావృత్తి ధర్మములు ఇవన్నీ పరస్పర విరుద్ధ ధర్మములు కనుక ఈ విరుద్ధ ధర్మములను చెప్పే ఒకే వస్తువుని చెప్పవు. కానీ విశేషణానం వ్యావర్తకత్వం అన్నది ఇదే. తెల్ల కృష్ణుడు నల్ల కృష్ణుడు అంటే తెలుపు వేరు నలుపు వేరు, రెండూ ఒక వ్యక్తిలో ఉండవు. కనుక అక్కడ ఈ విశేషణములు వ్యావర్తకములు. అన్ని చోట్ల వ్యావర్తకములు అవ్వాలని లేదు. ఇప్పుడు చెప్పిన విశేషణాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ విశేషణాలు ఒక వ్యక్తిలో శ్యామం యువ అన్న ఈ లక్షణాలని విడివిడిగా ఏ అర్థాన్ని చెప్పినా ఒక వ్యక్తిని చెప్పడానికి ఏమైనా ఆటంకం ఉందా? దేవదత్తుడు యువకుడు అయి ఉండొచ్చు, నువ్వు నల్లటివాడు అయి ఉండొచ్చు, ఎర్రటి గనుడు అయి ఉండొచ్చు. ఇవన్నీ పరస్పర విరుద్ధ ధర్మములు కావుగా. విడివిడి అర్థాన్ని చెప్పే ధర్మములు కావచ్చు, ఒక వ్యక్తిని చెప్పడానికి ఆటంకం లేదు గనక ఇది మొదటి దానికి సమాధానం సాధించారు భగవద్ రామాను. రెండవది ఏమండి, ఇది బ్రహ్మ శబ్దాన్ని సత్యం జ్ఞానం అనంతం అనేవి విడివిడిగా బోధిస్తున్నాయా ఒకేసారి బోధిస్తున్నాయా? ఒకేసారి బోధించడం కుదరదు. వాక్కులు ఒకదాని తర్వాత ఒకటి కదా అనాలి. సత్యం అన్న తర్వాత కదా జ్ఞానం అనాలి. కనుక బ్రహ్మని చెప్పినప్పుడు సత్యం బ్రహ్మ అని చెప్పేసిందండి. తర్వాతి పదం సత్యంతో కూడిన బ్రహ్మాన్ని వర్ణిస్తోందా? వర్ణిస్తే ఈ సత్యానికి కూడా ఇది విశేషణం కావాల్సి వస్తుందిగా. పదానికి అంతటికి విశేషణం కావాల్సి వస్తుందిగా. విశేష్యం అంటే ఈ గుణములుగా విశేషింపబడేది ఎలా కుదురుతుంది అని మరొక ప్రశ్న. అద్భుతమైన న్యాయం చెప్పారండి భగవద్ రామాను. ఏం లేదయ్యా, ఇది కలేకపోత న్యాయం అన్న. కలేకపోత న్యాయం అంటే ఏంటి? చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్నప్పుడు పాఠాల్లో ఇచ్చాడు, ఇప్పుడు పాఠాల్లో పనికిరాని పాఠాలు అన్ని ఇస్తున్నారు. కానీ పూర్వం ఇచ్చినప్పుడు చెన్నయ్య సూరి ఆయన పంచతంత్రం, సంస్కృతం అనేది పంచతంత్రం ఉందను, తెలుగులో కూడా ఈ పంచతంత్రాన్ని ఇచ్చేవారు. మిత్రభేదము, మిత్రలాభము ఇలాంటివన్నీ ఇచ్చేవారు కదండి. అందులో ఓ కథ, కొన్ని పావురాలు ఎగిరి ఆకాశంలో వెడుతున్నాయి. వెళుతుంటే వాటికి దృష్టి, పావురములకు పక్షి సంతతికి దృష్టి చాలా నిశితంగా ఉంటుంది. ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా అవి గమనించగలరు. ఆకాశంలోంచి పెడుతుంటే ఎవడో ఒకడు పావురాల్ని పట్టడం కోసమని అక్కడ బియ్యపు గింజలు చల్లాడండి. ఆ గింజలు కనబడ్డాయి, వాటి ఆశ ఉంటుందిగా తినాలని అన్ని దిగిన వాడు వల వేసి చల్లాడు. ఆ వల కనబడలేదు, వాటికి ఆ గింజలే కనబడ్డాయి. వచ్చి వలలో మొత్తం ఇన్ని పావురాలు వలలో చిక్కుకున్నాయి. అప్పుడు ఆ పావురాలన్నీ అయిపోయింది మన బతుకు. ఎందుకు ఆశపడాలి? నిష్కారణంగా ఆశపడి ఇప్పుడు వీడికి దొరికిపోయినా వీడు చంపు తినేస్తాడు అన్ని అని పాపం బాధపడుతుంది. అందులో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు, మరొకళ్ళు ఉంటారుగా. అందులో మంచి మంచి కథలు చెప్తారండి, ప్రాప్తకాలజ్ఞుడు ఇలాంటివన్నీ. కనుక దీర్ఘసూత్రుడు ఇలాంటివన్నీ చెప్తారు. ఒక పావురం మంచి తెలివైంది, ప్రాప్తకాలజ్ఞత అంటే అదే అప్పటికప్పుడు ఆలోచన తోచాలి, సమస్య నుంచి తప్పించుకోవాలి. ఆగండరా, వీడు వల వేశాడు, మనం అందరం వలలో చిక్కుకున్నాం కదా. వలలో చిక్కుకోవడం కాళ్ళు వలలో చిక్కున్నాయి అంతేగా. మన రెక్కలకి ఇబ్బంది ఏం లేదుగా. మనం ఎగిరేది కాళ్ళతో కాదు కదరా, రెక్కలతోటి కదా. అందరం ఒక్కసారి, ఒక్కళ్ళు అయితే ఆ వలని పైకి ఎత్తలేదు. కానీ మనం అందరం ఒకసారి పైకి లేచిపోయాం అనుకోండి, ఈ వలం అంతటే లేచిపోతుంది అని సలహా చెప్పగానే అందరూ ఒక్కసారి లేచారండి. లేచి వల కూడా వాడితో లేచిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయి. ఇది కథ కదా. దీన్ని కలేకపోత న్యాయము అంట.
అందులో చిక్కుకున్నటువంటి వలలో చిక్కుకున్నటువంటి కపోతముల న్యాయం. అలా ఇప్పుడు అన్ని ఒక్కసారి ఎలా ఎగిరాయో అన్ని పదాలు ఒకసారి బ్రహ్మం చెప్తాయి. దోషమే ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే కనుక ఇవి పరస్పర విరుద్ధ ధర్మములు కావు గనక ఒకదాంతో ఒకటి వేరైనది కానీ విరుద్ధమైనది కాదుగా. విరుద్ధమైన ధర్మాలైతే కుదరవు కానీ కనుక ఆ నియమము లేదు. ఇలాగా బోధిస్తాయని భగవద్రామానులు అర్థం చెప్పి వీళ్ళు చెప్పే వాదన ఏమిటంటే నిత్యత్వాదయ, ఈ నిత్యత్వాదులన్నీ బ్రహ్మలో లేవు కనుకనే నిత్యం కంటే అనిత్యం కంటే వేరైనా ఇలా చెప్పుకుంటారన్నమాట. ఏవం రూపై విశేషై రహితత్వం నిర్విశేషత్వం, ఇలాంటి విశేషణములు ఏవీ లేకుండా ఉండడమే నిర్విశేషము అంటే. కనుక అందుచేత సదేవ ఇత్యాది వాక్యస్య అర్థః ఉక్తః, ఇది చాందోగ్యంలో సద్విద్య. ఆ సద్విద్యలో సదేవ సోమ్యేకః అని చెప్పారు కదండి. అగ్రే సృష్టికి పూర్వకాలం ముందు ఒక్కటే ఉండెను అని చెప్పారు కదా. ఇత్యాది వాక్యస్య అర్థః ఉక్తః, బ్రహ్మణో నిర్విశేషద్వే శశవిషాణాదివత్ తుచ్చత్వం. ఇక ఏ విశేషణాలు లేవా? ఏం లేవు. గొడ్రాయి కొడుకున్నాడు, ఏం చెప్తావు విశేషణాలు? వాడు పిల్లడు పుడితే వాడికి తెలుపు నలుపు చెప్తావును. పుట్టినవాడికి ఏమైనా విశేషణాలు ఉంటాయా? ఏం లేవంటే తుచ్చత్వం అంటే లేకపోవుట అన. కనుక ఏ విశేషణాలు లేవండి బ్రహ్మకి అంటే ఇంకెలా చెప్తాను బ్రహ్మని గురించి? కనుక తుచ్చత్వం అనే దోషం వస్తుంది. అది రాకుండా ప్రసజ్యేత ఇత్యాశంకాయ. అందుకనే చిన్మాత్రం, జ్ఞాన మాత్రము. జ్ఞాన మాత్రం అంటే అర్థం ఏంటి? జ్ఞానమే బ్రహ్మ. జ్ఞానము కలవాడు బ్రహ్మ కాదు, జ్ఞానమే బ్రహ్మ అంతే తప్ప జ్ఞానము కలవాడు బ్రహ్మ కాదు. జ్ఞానము కలవాడు అన్నాను. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడం కదండి. తెలుసుకున్నవాడు. తెలుసుకున్నవాడు అంటే ఇంకేమైనా ఉందా? దేనిని తెలుసుకున్నవాడు అంటేనే ప్రశ్న. తెలియబడేది ఇంకోటి ఉండాలిగా. తెలియబడేది తెలుసుకున్నవాడు అంటే రెండైపోలేదు. మరి అద్వితీయం అనే తత్వం ఎలా కుదురుతుంది అద్వయం అనేది? కనుక జ్ఞాన మాత్రమే, మాత్రా శబ్దాన్ని అక్కడ వినియోగించడానికి కారణం ఏమిటి అంటే తెలివి మాత్రమే బ్రహ్మ, తెలుసుకున్నవాడు బ్రహ్మ కాదు. ఇది వాళ్ళ వాదన. కనుక చిన్మాత్రం, చిన్మాత్రం అంటే తనకు తాను తెలియడం అంతే. తనకు తాను తెలిస్తే తెలియబడేది ఏదంటే తానే. మిగతా వాటిని తెలుసుకోను అనగానే మనం మిగతా పదార్థాన్ని అంగీకరించాల్సి వస్తుంది. కనుక స్వయం ప్రకాశత్వం హి చిత్వం. చిత్వం అంటే వివిధం పశ్య చిత్తం అని చూడటం అనమాట, తెలుసుకోవడం. చిత్తం అంటే తెలుసుకోను. అదేమిటి? తనకు తాను తెలియట, తెలుసుకున్నట్టు కాదు, తెలియట, తనకు తాను తెలియట. అది తత్తుచ్చత్వ నివర్తకం. అంచేత లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏమీ విశేషణం లేదంటే వస్తువే లేదని చెప్పి ఉంది. అది విశేషణం కాదు ఆయన స్వరూపం. జ్ఞానము, జ్ఞానం అంటే తనకు దాన్ని తెలియడం అని. అలా మాత్రచ జ్ఞాతృత్వ జ్ఞేయత్వే వ్యావర్త్యేతే చిత్ బ్రహ్మ అనగా చిన్మాత్రం బ్రహ్మ. ఈ మాత్ర అనే శబ్దాన్ని ఎందుకు వేశారు అని అంటే జ్ఞాతృత్వ తెలుసుకొనుట, తెలియబడుట. తెలియబడ్డాడని ఎవరి చేత అని ప్రశ్న వస్తుందిగా. మరొకటి ఉండాలి అక్కడ. తెలుసుకునే వల్ల ప్రశ్న వస్తుంది, ఎవరిని, దేనిని అని. మరో వస్తువు ఉండాలి. ఇవేమీ లేదని చెప్పడం కోసమని జ్ఞానం మాత్రమే
పరబ్రహ్మ అని ఈ రెండు దాని చేత అలా ఎలా చెప్పేస్తామండి? వేదం చెప్పిందండి. ఏం చెప్పిన? దృష్టే ద్రష్టారం పశ్యేత్ మందారం. ఏమిటి? నా దృష్టే ద్రష్టారం పశ్యేత్. చూపు కంటే, చూడడం కంటే చూడబడేవాడు వేరు కాదు. తెలుసుకునేవాడి కంటే తెలియబడేవాడు వేరు కాదు, వాడే బ్రహ్మే అని వాళ్ళు ఆ శృతి వాక్యానికి అర్థం చెప్తారు. కనుక అనే బృహదారణ్యకం యస్యామతం తస్యమతం. ఉపనిషత్తు యొక్క సూక్తిని చెప్తున్నారు శ్వేతాశ్వతరం. ఏమని? కేనోపనిషత్. యస్యామతం తస్యమతం. యస్య మతం తస్య అమతం. అద్భుతంగా ఈ శృతి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని భట్టరు వారు శ్రీరంగరాజస్తవంలో అద్భుతమైన శ్లోకాన్ని సాధించేశారు. అమతం మతం మతమధామతం అమతం మతం మతమధ అమతం. నాకు బ్రహ్మను గురించి తెలుసును అంటే తెలియని వాడని అర్థం. బ్రహ్మనికి గురించి తెలుసుకోలేము ఆయన గురించి అంటే అదే తత్వం తెలిసిన వాడని అర్థం. అందుకదా ఉపనిషత్తు ఎవరికి యస్య అమతం తస్య మతం. ఉపనిషత్తు వాక్యం ఎవరికి అమతం బ్రహ్మ తెలియబడనిదో దేని తోటి తెలుసుకోలేమండి బ్రహ్మని. అదేమైనా పదార్థం అయితే లేటెస్ట్ చూడడానికో మరొకటో మన జ్ఞానంతో తెలుసుకోవడానికి ఏమైనా పదార్థం ఉంటే కదా, రూపం ఉంటే కదా, గుణములు ఉంటే కదా తెలియబడడానికి. కనుక యస్య అమతం, ఎవరికి పరబ్రహ్మ తెలియబడదు అనే జ్ఞానం ఉంటుందో వాడికి మతం, వాడికి తెలిసింది అని అర్థం, వాడు తెలిసిన వాడు అని అర్థం. అనే ఉపనిషద్ వాక్యాన్ని ఇది వాక్యయుగళార్థో వివక్షిత. ఈ బృహదారణ్యకానికి కేనోపనిషత్తు ఈ రెండు వాక్యాల్ని హృదయంలో ఉంచుకుని అర్థం చెప్పామండి. యద్వా లేదా మాత్ర శబ్దేన క్వచిత్ అంశేన జడత్వవ్యావృత్తి కార్ష్ణేన జ్ఞానమిత్యర్థః. లోకంలో మనం చాలా మంది ఆయన మహాజ్ఞానం అండి అప్పుడప్పుడు మన దగ్గరకు కూడా వస్తూ ఉంటుంది. ఏమంటే ఇంత పెద్ద శాలువా వేసుకున్నారు, ఇంత కండువా వేసుకున్నారు, తేలు మంత్రం రాదా? మనకేం తేలు మంత్రం వస్తున్నాం కనుక ఇప్పుడు ఇంతలా ఉన్నావు తేలు మంత్రం రాదా అంటే వస్తుందండి, రాదు కదా. కనుక జ్ఞాని అంటే ఏదో కొన్ని విషయాలు కతిపడే విషయములలో జ్ఞానమే ఉంటుంది తప్ప అన్ని విషయములలోనూ నా సర్వం జానాతి నా సర్వే సర్వం జానంతి కదండి, ఎవరికి తెలియవు కదండి. ఇప్పుడు బ్రహ్మని మీరు జ్ఞానం అన్నారు కదండి, అదే కొంచెం ఏమైనా జ్ఞానము లేకపోవుట అనేది ఉందా అని ప్రశ్న వేసుకుంటే, అంటే మన లోకంలో సహజంగా ఆయన మహాజ్ఞానండి అని అంటారు. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో మనకి తెలియదు. విన్నవాడు మంచివాడు అయితే మహాజ్ఞాని అనుకుంటారు, లేకపోతే మహాజ్ఞాని అనుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ అభిప్రాయంతో అనడం మనకి తెలియదు. కానీ చాలా గొప్ప జ్ఞాని అంటే అర్థం ఏమిటండి? జ్ఞానం అంటే చాలా విషయాలు తెలిసిన ఆయన అని అర్థం. అన్ని తెలిసిన వాడు అనడానికి పరమాత్మ తప్ప ఇంకెవడు లేడు. అన్ని తెలిసిన వాడు ఎవడుంటాడండి? పరమాత్మ తప్ప కదా. మరి అలాంటప్పుడు పరమాత్మని మీరు జ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇలా కొంచెం అందులో ఏమైనా జ్ఞానం లేమి జడత్వం ఉంటుందా అని ఎవరికైనా సందేహం కలుగుతుందేమో అని జ్ఞానం మాత్రం అని మాత్రా శబ్దాన్ని వాడడానికి కారణం ఏమిటి? జ్ఞానమే అని, ఇంకేం లేదు. ఏ కొంచెం కూడా అజ్ఞానం మరొకటో ఇలాంటి కలిసిన జ్ఞానం కాదు, అది కేవల జ్ఞానమే అనే దానిని సూచించడం కోసమని చిన్మాత్రం అన్నప్పుడు ఆ మాత్ర శబ్దానికి అర్థాన్ని ఈ రకంగా కూడా చెప్పవచ్చును. కార్ష్ణేన జ్ఞానం, పూర్తిగా పరిపూర్ణంగా జ్ఞానము. దానికి ఉదాహరణ సయథా సైంధవ ఘన ఉపనిషత్తు ఓ దృష్టాంతం చెప్పేసి
ఎలాగా ఉప్పురాయి. ఇప్పుడంటే ప్యాకెట్లో ఉప్పులు వచ్చేసాయి కానీ మనకి ఉప్పురాయి అండి. ఆ ఉప్పురాయి నోట్లో వేసుకోండి, లోపల ఉప్పుగానే ఉంటుంది, బయట ఉప్పుగానే ఉంటుంది, మరో రుచి ఉండదు, కేవలం ఉప్పుగా ఉండడమే. ఎలా అయితే అది స్ఫురదంతర్బహి రసం అంట, లోపల బయట కూడా రసమే, ఒకటే రుచి లోపల బయట. మరొకటి ఉండదుగా, బ్రహ్మ లోపల బయట అంతా జ్ఞానమేనండి, ఇంకోటి లేదు అనడానికి ఉదాహరణంగా ఈ దృష్టాంతాన్ని తీసుకుని శృతి వాక్యాన్ని బృహదారణ్యకంలో సయథా సైంధవ ఘన ఇత్యాది శృత్యర్థో అత్ర అభిప్రేత. ఏవం ఈ రీతిగా నిర్విశేష జ్ఞప్తి మాత్రం బ్రహ్మేతి ఉపేయ స్వరూపముక్తం భవతి. ఉపేయమైన పొందబడవలసినటువంటిది ఆ బ్రహ్మస్వరూపాన్ని కదా. అదేమిటి అంటే నిర్విశేషమైన జ్ఞానమాత్రము బ్రహ్మము అని ఆ లక్షణాన్ని చెప్తారు. నన్వేవం సతి బ్రహ్మ వ్యతిరేక రూపేణ జగదవభాస కథం. మరి ఇదేంటండి, మాకు ఇవన్నీ ఈ లోకం అంతా కనబడుతుంది, కార్లు కనబడుతున్నాయి, ఇళ్ళు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, ఇలా ఎలా కనబడుతుంది? మరి బ్రహ్మ ఒకటే ఉన్నాడు, ఆ ఉన్నవాడు జ్ఞానం మాత్రం అంటే ఇదంతా ఎలా కనబడుతుంది? మాయా శబడం. మాయా శబడం అంటే మాయ చేత కప్పబడినటువంటిది. పరమార్థతో బ్రహ్మణో నిర్విశేషద్వే సతి సత్యపి సత్యపి తస్యైవ మాయా సంబంధ వశాత్ జగదవభాసు యుజ్యతే. ఏదో చెప్తాడు దానికి వాడు. వ్యావహారిక సత్యత్వం అనేదో చెప్తాడు. వ్యావహారిక సత్యం ఇవన్నీ కూడా పారమార్థిక సత్యములు కాదు. పరమార్థం చేత ఈ కనబడే ఇల్లు వాకిలి ఈ మనుషులు ఇవేవి పారమార్థికంగా సత్యం కాదు, వ్యవహారంలో సత్యంగా కనబడతాయి, లేకపోతే వ్యవహారం సాగదు కదండి. అందుచేత ఇది వీటిలన్నింటినీ శాస్త్రీయమైన సరణిలో ఖండిస్తారని భగవద్రామం. ఎలా వచ్చింది బ్రహ్మకి? ఆయన మీద మాయ పడిపోయింది, మాయ కప్పేసింది. కప్పేసేపట్టుకు లేనివన్నీ ఉన్నట్టు కనపడడం ప్రారంభం. యథార్థం తెలుసుకున్నాడు అనుకోండి, ఏముండదు. అప్పుడప్పుడు చూడండి మన పక్కనే పడుకుంటారు, అదేదో కళ్ళు వస్తాయి. కొందరైతే కొట్టగా అరుస్తారు, కొందరైతే అరవరుగానే ఆ లోపలే బాధ అనుభవిస్తుంటే చెమటలు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని కొంచెం లేపి మంచినీళ్ళు తాగించి ఏమిట్రా బాబు అంటే అవే ఏం లేదండి ఇంతే ఏంటంటే ఇంతే, ఇంతకని ఇంకేం లేదు. బ్రహ్మకి ఈ మాయ కప్పిందండి. కప్పేటప్పటికి నేను జీవుడిని, నాకు లేదు, నాకు ఉంది, వాడికి ఉంది, వీడికి లేదు, ఈ బాధలు అన్నీ ఉన్నాయి. అసలు ఇవేమీ లేవు, నేనే బ్రహ్మని అనే జ్ఞానం కలిగిపోతే ఏమీ లేదు కదా. అది మాయ. ఆ మాయ అనేది కప్పుతుంది. మాయ అనేది ఎలా పోతుందండి? మాయ కప్పింది సరే, దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? ఇప్పుడు పోతుంది మాయ, ఏం చెప్పలేం. మాయ కప్పిందంటే కప్పడమే. మరి ఎలా పోతుంది? దానికి ఏదో కొన్ని శృతి వాక్యాలు చెప్పుకొని వాక్యార్థ జ్ఞానం, వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మోక్షం. నేనే బ్రహ్మని, లోకమేం లేదు, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ జ్ఞానం కలిగితే ఇవన్నీ ఏముండవు. కర్రలో కనబడినవి కల్లో లేచినలో నేను అప్పారావుని, అదే నేనే వాణి కాదు అని అనుకుంటే పోతుందా లేదా? ఆ దుఃఖం అంతా పోతుందిగా, తనకు తాను భాషిస్తాడుగా. అలాగే కనుక ఏం చెప్తున్నారు వీళ్ళు? ఈ బ్రహ్మకి జగదవభాస కథం, ఈ జగత్తంతా మరి ఎలాగా ప్రకాశిస్తుంది బ్రహ్మకి ఒకడే ఉన్నాడు అన్నప్పుడు అంటే మాయాస పరమార్థతో బ్రహ్మణో నిర్విశేషద్వే సత్యపి తస్యైవ మాయయా సంబంధవశాత్ జగదవభాసో యుజ్యతే ఇది భావః. ఆ బ్రహ్మకి జగత్తున్నట్లుగా అవభాసం అలా కనబడుతోంది, జగత్తు లేదు.
లేనిది ఉన్నట్లుగా కనబడుతోంది. ఇది మాయ. మాయ వచ్చి కప్పుట చేత. మాయ బ్రహ్మ ఒకడే ఉన్నాడన్నారు మీరు. ఇప్పుడు మాయ అనేదాన్ని ఒకటి పట్టుకొచ్చారు. వాడు ఒకడే ఉన్నాడండి అన్నారు. తర్వాత ఏదో వాడి మీద దుప్పటి కప్పితే దుప్పటి ఒకటి ఆయన ఒకటి రెండు అవ్వలేదండి. మరి అద్వైతం అద్వైతం అంటే ఎలా కుదురుతుంది? మాయ అనేదాన్ని ఒకటి దాన్ని ఒప్పుకున్నారు కదా మీరు. అప్పుడు ద్వైతం అవడం లేదా? అద్వైతం కాదు కదా. అంటే అద్వైతమేనయ్యా. మాయ మాయ అంటే ఏది లేదో అది మాయ. ఏది లేదో అది మాయ. ఎందుచేత? ఉందా లేదా చెప్పండి. మాయ కప్పిందిగా బ్రహ్మని. ఇవన్నీ కనపడుతున్నాయిగా. ఉంది. ఉందా? ఇది పోతే ఏం లేదుగా. మాయపోతే మళ్ళీ ఈ లోకం ఏం లేదు కదా, ఏం కనపడదు కదా. కనుక మాయని ఉంది లేదంటే సద అసద అనిర్వచనీయం అని అందులో ఆయన పేరు పెట్టి. సత్ కప్పింది కనుక ఉంది. పోతుంది. యథార్థ జ్ఞానం కలిగితే పోతుందిగా. కనుక లేదు. ఉందో లేదో ఏదో ఒకటి విరుద్ధ ధర్మాలు చెప్పండి. అనిర్వచనీయం అనేసారు. అసలు దాన్ని ఏం చెప్పలేమండి మనం. ఉందో లేదో కూడా అసలు ఏమీ చెప్పడానికి వీలు లేనటువంటిది మాయ. యామాసా మాయ అని చెప్పుకున్నాం కదా. కనుక ఆ మాయాచ స్వరూప తిరోధాన వివిధ విచిత్ర విక్షేపకరి సద అనిర్వచనీయ అనాద్య విద్య. ఎప్పటి నుంచి బ్రహ్మకి కప్పింది? ఎప్పటి నుంచి కప్పిందంటే చెప్పలేము. అనాద్య విద్య షడస్మాదం అనాదయ అని ఇది ఒక అనాది. ఆది లేదు, అంతం ఉంటుంది. అవిద్యకి వాక్యార్థ జ్ఞానం కలిగితే ఈ అవిద్య పోతుంది కనుక అంతం ఉంటుంది. అనాదిగా ఇలా బాధ పెడుతూనే ఉంది. ఉందో లేదో చెప్పడానికి వీలు లేనటువంటి ఇదమిచ్చం. ఇది ఇలాంటిది అని చెప్పడానికి అనిర్వచనీయం. అలాంటిది ఈ మాయ అనేటటువంటిది. మాయా శబళత్వం మాయా శబళమైన అన్నారుగా. అంటే మాయా శబళత్వం నామ మాయాశ్రితత్వం. మాయ చేత ఆశ్రయింపబడడం. మాయయ నానావర్ణ భాగ్వంగా ఈ మాయ వలన అనేక వర్ణములు వీడికి దోస్తూ ఉంటాయి. వాడికి పాత్రం అవుతూ ఉంటాడు వీడు. ఈ సంసారం అంతా ఆ మాయ వలన కలిగినటువంటిదే. తచ్చ దేవాది రూప నానాభేదాశ్రయత్వం. అందువల్లనే మరి ఒకటి నేను ఇంద్రుణ్ణి అనుకుంటున్నాడుగా, నేను దేవుణ్ణి అనుకుంటున్నాడు ఒక ఆయన, నేను మనుష్యుణ్ణి లేదా జంతువుని లేదా మొక్కను ఇలా అనుకుంటున్నారు కదా. కనుక మరి ఎలాగయా ఇది పోయి జనిత దర్శన జనిత వివిధ భేద దర్శన జనిత ఇలా మాయ చేత ఆశ్రయింపబడి భ్రమ కలుగుతుంది వీడికి. ఆ భ్రమ ఏమిటి? నేను మనుష్యుణ్ణి, నేను మరొకటి అనుకోవడం. భ్రమోనా భ్రమ అంటే ఏమిటి అర్థం? అనాద్య విద్యాకృత, అనాది నుంచి వచ్చిన అవిద్య వలన ఏర్పడినటువంటి వివిధ భేద దర్శన జనిత, వివిధ భేదములను దర్శించడం వలన కలిగిన జన్మ జర మరణాది దుఃఖ భాక్తం. కనబడితే కదా పుట్టడం, మరణించడం, ఈ దుఃఖములన్నిటికీ తాను వస్తువు అయి ఉండడం. ఏవం నివర్త్య ముక్తం అని నివర్తింపబడే మాయా స్వరూపాన్ని చెప్పారు. మరి ఎలా పోతుందండి అజ్ఞానం? బ్రహ్మగా ఎప్పుడవుతాడు అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక వాక్యాన్ని ఆత్మేత్యేవోపాసీత, ఇది బృహదారణ్యకంలోని మాట. ఆత్మ బ్రహ్మ అంటే నా ఆత్మ అంటే నేనే బ్రహ్మ. ఆత్మేత్యేవతు ఉపాసీత, ఉపాసించాలి అని ఉపనిషత్తు చెప్పింది కనుక అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ, ఆత్మేత్యేవోపాసీత. నువ్వేదో ఏదో అనుకుని కాదురా, దానిగా ఉపాసించాలి కనుక ఆత్మ అనే ఉపాసించము. కనుక బ్రహ్మ అంటే దానే అని ఉపాసించము. త్వంవా అహమస్మి భగవో దేవతే
అహం వై త్వమసి భగవో దేవదేత్యి ఏతద్యోహం యోహం సో అసౌ యో అసౌ సోహం. వాడు ఆ బ్రహ్మ ఎవరు ఉన్నాడో అది నేనే. నేను ఎవరినున్నానో నేను బ్రహ్మని. ఇదే యోసౌ సోహం యోహం సోసౌ. ఆ బ్రహ్మనే నేను, నేనే బ్రహ్మ అని. కనుక తంవా అహమస్మి భగవో దేవతే, ఓ దేవత, ఓ దేవుడా నువ్వే నేను అని. అహం వై త్వమసి భగవో దేవతే, నేను అని అనుకోవడం అన్నమాట. ఇది ఉపనిషత్ వాక్యం. ఇలా భావించాలండి. నేను బ్రహ్మని, నాకు ఈ అజ్ఞానం అంతా కప్పింది, ఈ అజ్ఞానం పోవాలనుకుంటే నేను బ్రహ్మనని తెలియగానే ఓహో అయితే ఇది కాదా నేను అని తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే అప్పుడేం బాధ ఉండదు కదా అని దానికోసం అని ఒక దీనిని చెప్పి ఈ ఉపనిషత్ వాక్యాన్ని వింటే ఒక మాట గుర్తు వస్తుంది. ప్రహతంగా ఉన్నటువంటి మాట. కావ్యాల్లో ఏం లేదు కానీ కావ్యకర్తలను గురించి ప్రహతంగా ఉన్నటువంటి మాట. ఇది కూడా చరిత్రకారులు ఒప్పుకోవడం లేదనుకోండి. కాళిదాసు, భవభూతి, దండి ఈ ముగ్గురు ఒకే మహారాజు గారి కొలువులో ఉండేవారు. అంటే సాధారణంగా విద్వాంసులకు మధ్యన స్పర్ధ ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఉంటుందిగా. భోజుల్ని మాలో ఎవరో గొప్ప చెప్పండి మీరు అంటే నేను తేల్చలేనండి, ముగ్గురు విద్వాంసులే, అయినా విద్వాంసుడే, అయినా నాకు అందరూ మీరు మీ విద్వత్త నాకు అందదు కనుక నేను చెప్పలేనండి, మీరే ఎలాగైనా నిరూపించుకోండి అలానే. కాళిదాసు గారు కాళీ ఉపాసకుడు కదా, కాళీని పిలిచారు. వచ్చింది కాళీ. ఏమిటి నాయన మేము ముగ్గురం తగులు పెట్టుకుంటున్నాం, నేను గొప్ప కవిని అంటే నేను గొప్ప కవిని అని, నువ్వే చెప్పు మాలో ఎవరి కవిత్వం గొప్పది అని అంటే చెప్పింది. భారవి కూడా కలిపేశారు అందులో. దండిన పదలాలిత్యం. దండి పదలాలిత్యాన్ని కలిగిన వాడు. ఆయన పదములు చాలా లలితంగా, అసలు ఆ గద్యంలో ఆనందాన్ని చూపించిన వాడు మొట్టమొదటివాడు దండి కదా. కనుక ఆయన యొక్క పదలాలిత్యం, దండిన పదలాలిత్యం, భారవేరర్ధ గౌరవం. భారవి చాలా గంభీరంగా వాడతాడు పదములను. కొంచెం ఆ పదాలన్నీ కూడా ప్రౌఢంగా ఉంటాయి, అందులో అర్థం చాలా బాగుంది. భారవేరర్ధ గౌరవం, భవభూతిశ్చ పండిత. భవభూతి వంటి పండితుడు అని. కాళిదాసుని గురించి చెప్పలేదు. కాళిదాసుకి ఒక కళని పొగుడుతుంటే ఒడు మండిపోతోంది. కాహం రండా అని అడిగి, కోహం రండా. మరి నేనేవాడిని అది తిట్టేశాడు కాళికని. మరి తను పొగడలేదు కదా అంటే గొప్ప సమాధానం చెప్పింది కాళిక. ఏమని? త్వమేవాహం త్వమేవాహం అని. నువ్వు నేనే రా, నువ్వు నేనే రా, నువ్వు నా అవతారమే రా అని. ఇప్పుడు ఈవిడ తిట్టింది కూడా వాడికే వస్తుంది కదండి. అంచేత త్వమేవాహం త్వమేవాహం అని చెప్పేసింది అని ఏదో చమత్కారంగా చెప్తూ ఉంటారు. కానీ చరిత్రకారులు వీళ్ళందరినీ ఏకకాలంలోని వాళ్ళు అని అంగీకరించడం లేదనుకోండి. ఇలాంటివి చాలా పుట్టేశాయి. ఓ వీటి మీద కథలు శ్లోకాలు అని పుట్టేశాయి వీటి మీద. అలా అంటే ఈ పదాన్ని వినగానే అలాంటి పదాలు గుర్తు వస్తూ ఉంటాయి. అది త్వమేవాహం త్వమేవాహం అని. సోసౌ యోసౌ సోహం, అహం సోసౌ యోసౌ సోహం. నేను ఆ బ్రహ్మ ఎవడైతే ఉన్నాడో అది నేనే అని. అదే నువ్వే నేను దేవత, నువ్వు నేను, నేను నువ్వు. కనుక త్వంబా అహమస్మి భగవో దేవత, నువ్వే నేనవుతున్నాను. మరి అహం వై త్వమసి, నేను నీవుగా అవుతున్నావు. ఇత్యాది వాక్యాన్ని వివక్షితాన్ని. ఏవం భూత
వాక్యజన్య జ్ఞానేన తస్యైతస్య భ్రమస్య నివృత్తిరేవ మోక్ష. ఇక ఇలా ఉండేటటువంటి ఏకత్వాన్ని చెప్పేటటువంటి వాక్యముల వలన కలిగే జ్ఞానం చేత ఈ భ్రమ పోతుంది, ఈ మాయ పోతుంది. అవిద్యాయా తత్కార్యభూత భేద దర్శన హేతుకస్య బంధస్య చ మిథ్యాత్వాత్. లేదుగా అవిద్య అనేది మిథ్య, అది కూడా పోతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అవిద్య ఉండదుగా, విద్య కలిగిన తర్వాత అవిద్య ఉండదు కదా అని. నతు మిథ్యాత్వాదు తత్వమసి ఇత్యాది వాగ్గజన్య నిర్విశేష బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానమేవ తన్నివర్తకం. ఏం కావాలి దానికి? దానికి ఏదో ఏదో చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏదో ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇది అబద్ధం, ఇదేం లేదు, నేనే బ్రహ్మని అనుకుంటే చాలా. జ్ఞానం కలిగింది అనుకోండి ఇప్పుడు ఈ వాక్యాల వలన, అప్పుడు ఇంకా మిథ్య వాడికి మాయపోతుంది, భ్రాంతి పోతుంది. భ్రమ వలన కదా ఇవన్నీ అనుకుంటున్నాడు. భ్రమ ఎప్పుడైతే పోయిందో, యథార్థ జ్ఞానం కలిగిందో, ఇది పరమాత్మే. కనుకనే జీవుడు అంటే వాడే పరమాత్మ, వాడే పరబ్రహ్మ. వాడికి లోకం ఏమిటి? లోకం లేదు. వైకుంఠానికి వెళ్ళడం ఏమిటి? వైకుంఠము లేదు, ఏమీ లేదు. ఇదంతా కొంచెం క్రింది తరగతి వాళ్ళ మోక్షం. పై తరగతి వాడి మోక్షం నేను బ్రహ్మను అనుకోవడమే. అది తెలిసిపోతే అయిపోయింది. అది తెలిసిపోతే అజ్ఞానం మాయ అన్ని నివర్తకం అయిపోతాయి కదా. కనుకనే వాడు ఉపాసన ఎందుకు? ఉపాసన అక్కర్లేదు. వాక్యార్థ జ్ఞానం మాత్రం చాలు. నేను బ్రహ్మని అనుకుంటే చాలండి. దానికి ఉపాసన ఏంటి? ఎంత భ్రాంతి వలన కలిగింది. కనుక ఏవం భూత వాక్యజన్య జ్ఞానేన తస్యైతస్య భ్రమ నివృత్తిరేవ మోక్ష, భ్రమస్య నివృత్తిరేవ మోక్ష. అవిద్యాయా తత్కార్యభూత భేద దర్శన హేతుకస్య బంధస్య చ మిథ్యాత్వాత్. కనుక ఇదంతా మిథ్య కనుక, ఇదంతా యథార్థ జ్ఞానం కనుకగానే తొలగిపోతుంది. తత్వమసి ఇత్యాది వాక్యజన్య తత్వమసి అనేటటువంటి వాక్యము వలన కలిగిన నిర్విశేష బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానమేవ తన్నివర్తకం. నిర్విశేషమైనటువంటి బ్రహ్మను నేను అని తెలుసుకోవడం అనేదే తత్వమసి. నువ్వు ఆ బ్రహ్మమేడా అని చెప్పాడుగా వాళ్ళ నాన్న. అందుచేత ఉపనిషత్తు అన్నమాట, చాందు. ఇట్లాంటి వాక్యముల యొక్క అర్థాన్ని భావన చేసుకోవడమే. నదు ధ్యానాదిత్యభిప్రాయ. ధ్యానము మొదలైనటువంటి వాటి వలన పోతుంది అని అనకూడదు. దానికో అందమైన మన ఉదాహరణ వాడే కల్పించి చెప్పు. నహి మిథ్యాసర్గో గరుడ ధ్యాన నివర్త్య అపితు నాయం సత్వః ఇది జ్ఞానమాత్ర నివర్త్య. ఉపాసన ఎందుకండి? ఉపాసన వాళ్ళ కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేయడం, ఎవరినో ఆ పరమాత్మ ఉన్నాడని కూడా ఎందుకు ఇవన్నీ అనవసరం. మనం ఎవడమో తెలియక మాయ వలన ఇవన్నీ కనబడ్డాయి, తెలిసింది. ఇవన్నీ పోయి కళ్ళు తెరిచామనుకోండి, కళ్ళలోంచి కళ్ళు తెరిస్తే అని పోయా లేదా? ఇవరు చూసిన నోట్ల గట్ల అవి ఉన్నాయా? ఏముండవు. వాడు అడిగాడని తండ్రితే మంచం కూడా తగిలి మెలకు వచ్చేస్తుంది అంతే. ఏముండవు కదా. అంటే దానికి ఒక ఉదాహరణ ఉంది. ఇప్పుడు అక్కడ ఏదో తాడు ఏదో పడున్నాడు, చీకటి. ఆ చీకట్లో ఎవడో చాంతాడు అవి ఉంటాయి కదా, మన ఆశ్రమాల్లో అటువంటి చాంతాళ్ళు ఎవడేస్తూ ఉంటారు కదండి. ఆ ఆవులకి కట్టేటటువంటి తాళ్ళు మరొకటి చీకుపోయి ఇంక పనికిరామని పారేస్తూ ఉంటారు. పారేస్తే ఆ తాడు కొస పురుగు విప్పేసి, ఆ పురుగు విడిపోయింది. విప్పేసి కాదు, విడిపోయి అటో కొస ఇటో కొస ఏదో తాడికి 2 పురులు వచ్చాయి. అది పడింది చీకటి. వీడు వెళ్ళాడు, అక్కడ కాలు వేశాడు చీకటితో. వేగానే కాలుకి గరుగ్గా అమ్మో పాం అనుకుని పడిపోయాడు. చెమటలు వచ్చేస్తున్నాయి. ఏమో కాళ్ళు గదులు అన్నేసుకుంటున్నాడు. ఇవన్నీ వచ్చేసి పాము కాటు వేస్తే వచ్చే లక్షణాలు అన్నీ వీడికి ఒకటొకటి వచ్చేస్తున్నాయి. ఇంతలో ఎవరో వచ్చి లైట్ వేసి ఒరే తాడురా, పాము కాదురా అని చెప్పి అయిపోయిందా లేదా?
దానికి యథార్థ జ్ఞానం కావాలి. అది పాము కాదు, తాడు. యథార్థ జ్ఞానం కాదు. దీనికి ఏదో ఉపాసన చేసేసి నారాయణుని గురించి నేను ధ్యానం చేసేస్తానంటే ఇప్పుడు గరుడ మంత్రాన్ని వాడు ధ్యానం చేయడం ప్రారంభించాడు. పాము కట్టేసిందిగా. కానీ ఇప్పుడు గరుడ మంత్రాన్ని ధ్యానం చేస్తే పోతుందా? పోదు. ఎందుకు పోతుంది? యథార్థం తెలిస్తే పో. పాము కాటు వేస్తే గరుడ మంత్రం ధ్యానం చేస్తే పోతుందండి. అసలు పాము లేదు, కాటు లేదు. ఇప్పుడు పాము కాటు వేసింది అనుకుని గరుడ మంత్రం చదవడం కాదు కావాల్సింది, లైట్ వేసుకుని చూస్తే తెలుసు. యథార్థ జ్ఞానం కలిగితే నువ్వే దేవుడు వైపు ఊరికెళ్ళి ఎందుకు అని వాళ్ళ మరి దానికి ఏదో ఉదాహరణ చెప్పాలిగా. రజ్జు సర్పభ్రాంతి వాళ్ళు కనిపెట్టినటువంటి ఓ బ్రహ్మాండమైనటువంటి రజ్జు సర్పభ్రాంతి. రజ్జు అంటే తాడు, దాని సర్పం అనేటటువంటి భ్రమ. ఈ భ్రమ తొలగిపోతే చాలును అని. నహి మిథ్యాసర్పో గరుడ ధ్యాన నివర్త్య. మిథ్యాసర్పం అది తాడు. పోతుంది అక్కడి నుంచి, అలాగే పడి ఉంటుంది. వీడు ఎంత లక్షల లక్షలు దానికే చూసి కసిగా చదివేసిన గరుడ మంత్రాన్ని కొంచెం కూడా కలుస్తుంది. ఆ తాడు అలాగే పడుంటుందండి. కనుక దీనికోసం మళ్ళా ఉపాసన, ధ్యానం ఇవన్నీ ఎందుకండి? నేను బ్రహ్మని అని తెలుసుకుంటే సత్యం అయిపోయిందా సమయం? 7:50 అయిందా? చెప్పద్దండి. కనుక నహి మిథ్యాసర్పో గరుడ విద్యా నివర్త్య అపితు నాయం సత్వ ఇది జ్ఞానమాత్ర నివర్త్య. ఇది పాము కాదు అనే జ్ఞానం కలిగితే చాలు. ఈ చెమట్లు ఇవి అన్ని పోతాయి, వాడు ఆనందిస్తాడు. సరే, కొంతమంది కోపం వస్తే రావచ్చు, కానీ స్వరూపస్య ఈశ్వర శబ్దం ఉన్నది. ప్రాప్తత్వే ఈశ్వర శబ్దానికి ఒక తోక తగిలింది. పరమే సాధ్యత్వ అభ్యుపగమేన స్వర్గాదివత్ అనిత్యత్వ ప్రసంగాచ్చ సమూల భేద భ్రమ నివృత్తిరేవ మోక్షః. బ్రహ్మస్వరూపం ఎప్పుడు ఎక్కడో లేదుగా, ఇక్కడే ఉందిగా బ్రహ్మస్వరూపం. వాడే కదా బ్రహ్మ. ఎక్కడికో మరో లోకానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మరో చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదుగా. అది నిత్య ప్రాప్తత్వేన అసాధ్యత్వాత్. అది నిత్యము బ్రహ్మస్వరూపాన్ని పొందాలి అనుకుంటే సాధ్యత్వ అభ్యుపగమే, దాన్ని సాధ్యత్వాన్ని తెలుసుకోవడం వలన, పొందడం వలన స్వర్గాది వద్ అనిత్యత్వ ప్రసంగాచ్చ సమూల భేద భ్రమ నివృత్తిరేవ మోక్షః. ఇప్పుడు స్వర్గాది ఫలములు ఉన్నాయి, అవి అనిత్యములైనటువంటివి. బ్రహ్మ నేను అంటే బ్రహ్మ నిత్యం, బ్రహ్మతో తనకుండే సంబంధం నిత్యం, తానే బ్రహ్మ కదా. ఇది నిత్యమైనటువంటిది కనుక స్వర్గాదుల వలె అనిత్యమైనటువంటిది కాదు, నిత్యమైన మోక్షం అన్నమాట. తనను తాను తెలుసుకోవడం అనేటటువంటిది. అదే అది కావాలంటే మూలంతో పాటుగా భ్రమ నివృత్తం కావాలి. భ్రమ, ఆ భ్రమ పోతే అదే మోక్షము. అతో వస్తుతో అందువలన వస్తుతః నిత్యముక్త స్వప్రకాశమపి జీవైక్యస్య నిత్యమైన సంసారం నుండి విడువడిన తన ప్రకాశం తాను కలిగినటువంటి జీవుడు పరమాత్మతో ఒకటి అవడం అనేటటువంటిది తత్వమసి అని చెప్పిన ఇత్యాది సామానాధికరణ్య వాక్యావగతత్వాత్. ఆ వాక్యముల యొక్క అర్థాన్ని నువ్వు ఆయన ఒకటేరా అనే అర్థాన్ని తెలుసుకోవడం వలన బ్రహ్మయే అవిద్యాతిరోహితం భేద భ్రమం అనుభవతి ఇది కల్ప్యం. అవిద్య వలన తిరోహితమై వీడికి జ్ఞానం ప్రకాశిస్తే నేను వేరని తెలుస్తుందిగా. జ్ఞానం ప్రకాశించగా ఏదో కప్పడం అన్నమాట. ఈ భ్రమాన్ని అనుభవిస్తున్నాడు. అతయేవ అందువలన బంధ మోక్షానుభావ బంధమోక్షౌ ఉభావపి, బంధము మోక్షం అనే రెండూ కూడా తస్యైవోపపద్యతే. అది ఉడికే బంధము కలుగుతోంది, మోక్షము కలుగుతోంది, తెలిసి అన్నమాట.
ఇచ్చేతదభిప్రాయేణ ఉక్తం. ఇది మాయావాదుల యొక్క అభిప్రాయం చేత ఇలా చెప్పబడింది అని ఆ మూలాన్ని విశదంగా మనకి అనుగ్రహించారు. మిగతా విశేషాలను రేపటి దినం మనం అనుసంధానం చేసుకుంటాం. ఇంతసేపు కదలకుండా లో మాధ్యమికుని సిద్ధాంతం ఏమిటి? ఈ సిద్ధాంతాన్ని భగవద్ రామానుజుల వారు ఎలా ఖండించారు? మొన్నటి కాలక్షేపంలో మన ఆచార్యులు బౌద్ధ దర్శనాల కోసం చెప్తూ అక్కడ బౌద్ధ దర్శనాలలో మాధ్యమికుని సిద్ధాంతం ఏమిటి, అది ఆ సిద్ధాంతాన్ని భగవద్ రామానుజుల వారు ఎలా ఖండిస్తారు? శ్రీనివాసులు గారు. రామానుజ గారు మాధ్యమికము అంటే అంతా మిథ్యనే, ఏమీ లేదు అనేసి చెప్పినది మాధ్యమికము. అయితే మనకి రామానుజాచార్యులు విశిష్టాద్వైతం చెప్తూ మిథ్య అన్నది వీళ్ళు మాయావాదం చెప్పినది మాధ్యమికుడు అనేది అంతా శూన్యమే అని, అంతా శూన్యమే అనే మాధ్యమికుని సిద్ధాంతం. దానిని రామానుజుల వారు ఎలా ఖండించారో చెప్పండి. సర్వం శూన్యం, అది బుద్ధుని యొక్క సూత్రములలో చివరి సూత్రం. సర్వం దుఃఖం దుఃఖం, సర్వం పరవశం పరవశం, ఇలా వాడు సూత్రాలను చెబుతూ చివరి సూత్రం సర్వం శూన్యం శూన్యం, దానిని చెప్పిన వాడే మాధ్యమం. దానిని మీరు ఎలా ఖండించారు మీరు చెప్పండి, పర్వాలేదు. రామానుజాచార్యులు చెప్పింది ఏమిటంటే అలా చెప్తే కనుక ఈ ప్రకృతి పరమాత్మతో కలిసిన ప్రకృతి అన్నది ఇంకొకటి లేకుండా ఉన్నది అన్నట్లు చెప్పడానికి లేదు. శూన్యం శూన్యం అంటే ఇంకెవ్వరూ లేరు, పరమాత్మ లేదు, మనిషి లేదు, అన్ని శూన్యమే, శూన్యం కూడా శూన్యమే అని మీరు చెప్తున్నారు. అది బౌద్ధ ధర్మంలో మీరు చెప్తున్నది పనికిరాదు. మనకి వేదం ఉన్నది, రకరకాల ఉపనిషత్తులు అన్ని ఉన్నాయి, అన్ని శూన్యం అని చెప్తే అది ఎట్లా శూన్యం? మీరు చెప్పండి అమ్మా. ఇంకా అంత క్లియర్ గా జ్ఞాపకం లేదు. మాధ్యముడు సర్వం శూన్యం శూన్యం అని బుద్ధుని సిద్ధాంతం. ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఏమీ లేదు అని చెప్పే ప్రమాణం కూడా శూన్యమైతే అన్ని ఉన్నాయని సిద్ధిస్తుంది కదా అని సాయిస్తూ ఖండించారడి. అక్కడ ప్రమాత ప్రమాణం ప్రమేయం అన్ని శూన్యం అనేది వారి సిద్ధాంతం, అది ఖండించారు భగవద్ రామానుజులు. అడిగారు అంతే అంతే. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి అంటే 6 గంటలు